టు ఫ్యూచరైజ్ ఆస్పెక్ట్ ఇన్స్పైర్ ఛానల్కి స్వాగతం. ఆర్ఆర్పి జేఈ సివిటీ 2 రివిజన్ సిరీస్లో భాగంగా మనం ఆల్రెడీ కెమిస్ట్రీ లెక్చర్ సిరీస్ స్టార్ట్ చేసాం. దాంట్లో ఇది వచ్చేసి థర్డ్ వీడియో. దీంట్లో మనం పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ దగ్గర స్టార్ట్ చేసుకున్నాము. యాక్చువల్గా మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఉంది కదా, ఆ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఇప్పుడు మనం చూస్తుంది అయితే 118 ఎలిమెంట్స్తో ఉన్న పీరియాడిక్ టేబుల్. బట్ ఇనిషియల్గా ఆ పీరియాడిక్ టేబుల్ డిజైన్ చేయడానికి చాలా స్టెప్ బై స్టెప్ జరిగిందనమాట. సో ఇన్ డీటెయిల్గా పీరియాడిక్ టేబుల్ ఎలా ఎవాల్వ్ అవుతూ ఇప్పుడు మనం చూస్తున్న మోడర్న్ పీరియాడిక్ టేబుల్కి ఎవాల్వ్ అవుతూ వచ్చిందో మొత్తం డీటెయిల్గా చూద్దాం. ఓకే, దీంట్లో మెయిన్గా మనకి 5 సబ్ టాపిక్స్ ఉన్నాయి. డాబర్నీ ట్రెండ్స్, న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టివ్స్, మ్యాండ్లెస్ పీరియాడిక్ టేబుల్, మోస్లే పీరియాడిక్ టేబుల్. మోస్లే పీరియాడిక్ టేబుల్ని మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అంటాం. బట్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ మ్యాండ్లీవ్ అని చెప్తాం మనం. ఓకే, మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో రైట్ నో 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. దాంట్లో 94 న్యాచురల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎర్లియస్ట్ క్లాసిఫికేషన్ ఇనీషియల్గా ఆ టైంలో అవైలబుల్గా ఉన్న ఎలిమెంట్స్ని ఎలా క్లాసిఫై చేశారంటే మెటల్స్, నాన్ మెటల్స్ అని క్లాసిఫై చేశారు. ఓకే, తర్వాత డాబర్నీర్ ట్రేడ్ అనేది ఫస్ట్ క్లాసిఫికేషన్. దీంట్లో మొత్తం 3 పేర్స్ ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా డాబర్నీర్ ట్రేడ్ కానీ, న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టివ్స్ కానీ, మ్యాండ్లెస్ పీరియాడిక్ టేబుల్ కానీ, ఈ మూడు అటామిక్ వెయిట్ని బేస్ చేసుకుని డిజైన్ చేసిన పీరియాడిక్ టేబుల్స్ అనమాట. క్లాసిఫికేషన్ అంతా అటామిక్ మాస్ మీద. అటామిక్ మాస్ అంటే ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఓకే, బేస్డ్ ఆన్ ఇంక్రీజింగ్ వెయిట్ ఆఫ్ అటామిక్ మాస్ డాబర్నీర్ ట్రేడ్ అనేది డిస్క్రైబ్ చేశారనమాట. ఇది ఫస్ట్ పాయింట్ డాబర్నీ ట్రైడ్లో. సెకండ్ పాయింట్ వచ్చేసి ట్రైడ్ అంటే ట్రై అంటే 3 కదా, సో 3 ఎలిమెంట్స్ని కలిపి ఒక ట్రైడ్ కింద చెప్తారనమాట. అలాంటి ట్రైడ్ ఇది ఒక కైండ్ ఆఫ్ ఈ మాసెస్కి సంబంధించి సీక్వెన్స్ అనమాట. నెంబర్ సీక్వెన్స్ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. ఆ సీక్వెన్స్ ఏంటంటే ఇప్పుడు త్రీ త్రీ ఎలిమెంట్స్ని డాబర్నీ ట్రైడ్ అని అనాలంటే దాంట్లో ఫస్ట్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ యొక్క మాసెస్ రెండిటిని యావరేజ్ కనుక చేస్తే ఈ మధ్యలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ యొక్క మాస్ వాల్యూ రావాలి. అలా కనుక ఉంటే ఏవైనా 3 ఎలిమెంట్స్ వాటిని డాబర్నీర్ ట్రైడ్ అని చెప్తారు. అలాంటి డాబర్నీర్ ట్రైడ్స్ మొత్తం 3 పేర్స్, త్రీ త్రీ ట్రయాడ్స్ ఉన్నాయన్నమాట. డాబర్నీర్కి 3 ట్రయాడ్స్ కనిపించినాయి అలాంటివి. ఆ 3 ఏంటో మనం చూద్దాము. ఈ 3 ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. లిథియం, సోడియం, పొటాషియం, ఈ 3 ఒక ట్రైడ్. వేరస్ కాల్షియం, స్ట్రాన్షియం, బారియం ఇదొక ట్రైడ్. క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇదొక ట్రైడ్. సింపుల్గా చూస్తే రైట్ నో ఇది మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఫస్ట్ 1A గ్రూప్లో హైడ్రోజన్ తర్వాత ఉన్న 3 చూడండి, లిథియం, సోడియం, పొటాషియం. నెక్స్ట్ కాల్షియం ఇది చూసారనుకోండి, ఇది 2A గ్రూప్లో బెర్లియం కాకుండా, అలాగే మెగ్నీషియం కాకుండా దాని కింద ఉన్న 3 ఎలిమెంట్స్ ఇవి కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. ఇవన్నీ గ్రూప్ 2కి సంబంధించినవి. వేరాజ్ ఇక్కడ చూసుకుంటే ఫ్లోరిన్ కాకుండా మిగిలిన 3 క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ 17th A గ్రూప్కి సంబంధించినవి. సో 3 గ్రూప్స్లో ఉన్న 3 ఎలిమెంట్స్ని ట్రైయాడ్స్ కింద క్లాసిఫై చేశారు. ఓకే, ఈ 9 ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. లిథియం, సోడియం, పొటాషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. లిమిటేషన్స్ ఏంటి డాబర్నీ ట్రైడ్స్కి? డాబర్నీ ట్రైడ్స్ హీ ఏబుల్ టు ఐడెంటిఫై ఓన్లీ 3 ట్రైడ్స్, రిమైనింగ్ ఎలిమెంట్స్ నాట్ అరేంజ్డ్. ఓన్లీ 9 ఎలిమెంట్స్ మాత్రమే ఈయన చెప్పిన లాజిక్ ప్రకారం ఫిట్ అయినాయి. బట్ మిగిలిన ఎలిమెంట్స్ ఏవైతే డిస్కవర్ చేసుకుంటూ వచ్చారో వాటికి ఈ ట్రైడ్స్ అన్న రూల్ అప్లికబుల్ కాలేదు. న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టివ్స్. So he able to identify only 3 trades, remaining elements are not arranged. Okay, next Newland's law of octaves. Arranged elements based on atomic mass. Atomic mass and base చేసుకుని ఎలిమెంట్స్ ని అరేంజ్ చేశాడు ఈయన కూడా, న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టివ్స్. బట్ ఆయన ట్రయాడ్స్ కింద చెప్పాడు. ఈయన ట్రయాడ్స్ కాదు, ఈయన మనకి నోట్స్ ఉన్నాయి కదా సరిగమ్మ పదనిసా, దాని బేసిస్ మీద చెప్పాడు అనమాట. ఈయన 3 ఎలిమెంట్స్ కాకుండా ఈయన ఏమన్నాడంటే ఈ అబ్జర్వ్డ్ ఎవ్రీ 8th ఎలిమెంట్ హ్యాస్ సేమ్ ప్రాపర్టీస్ యాజ్ ఫస్ట్ ఎలిమెంట్స్. అప్పటికి టోటల్ ఎలిమెంట్స్ ఉన్న ఎలిమెంట్స్ని టోటల్ ఎలిమెంట్స్ 56 ఎలిమెంట్స్ అనమాట. సో ఈ 56 ఎలిమెంట్స్ని
ఈయన చెప్పిన లాజిక్లో ఫిట్ అయ్యేటట్టుగా అరేంజ్ చేశాడు అనమాట. ఆ 56 కన్నా కొంచెం ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి, బట్ ఈయన 56 ఎలిమెంట్స్ని ఈయన చెప్పిన లాజిక్ ప్రకారం అరేంజ్ చేశాడు, సరిగమ పదనిస అన్న లాజిక్ తోటి. మొత్తం మనకి సా రే గా మా ప ద ని స చూసుకుంటే మొత్తం ఇవి 8. సా అంటే మళ్ళీ సాతో స్టార్ట్ అయింది. సో ఇది 1 2 3 4 5 6 7. ఈ 8 చూసుకుంటే మళ్ళీ సాయ వచ్చింది. సో సిమిలర్లీ ఇలాగే మన ఎలిమెంట్స్లో కూడా ఒక సీక్వెన్స్ ఉందని చెప్పి ఈ న్యూలాండ్స్ ప్రపోజ్ చేశారనమాట. హైడ్రోజన్ నుంచి థోరియం వరకు ఇలా ఈయన క్లాసిఫై చేశాడు. అలాగే హీ కంపేర్డ్ దిస్ ఆక్టివ్స్ విత్ మ్యూజిక్ నోట్స్. సో ఇట్ వాస్ కాల్డ్ లా ఆఫ్ ఆక్టివ్స్. లిథియం సోడియం, lithium to sodium up to calcium, this law applicable. 1 to 8 ఈయన చెప్పిన లాజిక్ ప్రకారం చూసుకుంటే కాల్షియం వరకు ఈ లా అప్లికబుల్ అయిందంట. సారిగమ పాదని సా. మళ్ళీ ఇంకో ఈయన అరేంజ్ చేసిన 56 ఎలిమెంట్స్ ఇవన్నమాట. హైడ్రోజన్, హీలియం అప్పుడు కనుక్కోలేదు, ఇనర్ట్ గ్యాసెస్ పక్కన పెట్టండి. లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్. మళ్ళీ ఫ్లోరిన్ హైడ్రోజన్ దగ్గర పెట్టాడు. ఫ్లోరిన్, నియాన్ కూడా అప్పుడు కనుక్కోలేదు, పక్కన పెట్టాడు. సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్ క్లో సల్ఫర్ దాని తర్వాత క్లోరిన్, పొటాషియం, కాల్షియం, నెక్స్ట్ క్రోమియం, టైటానియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్ అండ్ నికెల్, కాపర్, జింక్, యట్రియం, ఇండియం, ఆర్సెనిక్, సిలీనియం, బ్రోమైన్, రుబీడియం, స్ట్రాన్షియం, సీలియం అండ్ లాట్నియం, జర్కోనియం. ఇక్కడ ఒక ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఈయన ఇచ్చిన దాంట్లో లిమిటేషన్స్ ఏంటి, కోబాల్ట్ని నికెల్ని ఒకే దాంట్లో పెట్టాడు ఈయన. అలాగే ఈ రెండింటిని కూడా ఎందులో పెట్టాడు, హాలోజన్స్ గ్రూప్లో పెట్టాడు. చూడండి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్. వేరాజ్ సీలియం అండ్ లాట్నియంను కూడా ఒకే ప్లేస్లో పెట్టాల్సి వచ్చింది. సో అలా పెడతాడు మరి, ఈయన చెప్పిన రూల్ని ఈయనే బ్రేక్ చేసుకున్నట్టు కదా. సో అందుకని ఈ ఈ నా ఇవి ఇవి ఆయన చెప్పిన లాజిక్ని వైలేట్ చేసినవి. ఇవి ఆటోమేటిక్గా ఆయన చెప్పిన లాజిక్ని ఆయనే వైలేట్ చేసుకుంటూ ఈ టేబుల్ని ప్రిపేర్ చేశాడు. కోబాల్ట్ నికెల్ని ప్లస్ అలాగే సీలియం లాట్నియంని, అలాగే కోబాల్ట్ నికెల్ని హాలోజన్స్తో కలిపి పెట్టాడు. నెక్స్ట్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ప్లేస్డ్ ఇన్ సేమ్ గ్రూప్. అదే ఇక్కడ చెప్పింది, కోబాల్ట్ నికెల్ మెటల్స్, విరాజ్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఇవన్నీ ఏమో నాన్ మెటల్స్. రెండిటిని ఒకే దాంట్లో పెట్టాడు. ఓన్లీ 56 ఎలిమెంట్సే అరేంజ్ చేశాడు. కొత్తగా వచ్చే ఎలిమెంట్స్కి ప్లేస్ ఏం లేదు. అంటే ఈయన చెప్పిన లాజిక్ ప్రకారం కొత్తగా వచ్చే ఎలిమెంట్స్ ఫిట్ అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు. ఫిట్ అయితే ఎక్స్టెండ్ చేసుకుని పెట్టుకోవాలి, లేకపోతే లేదు కదా. ఈయన అలాంటి ప్లేసెస్ లీవ్ చేయలేదు కొత్త ఎలిమెంట్స్కి సంబంధించి. ఆఫ్టర్ డిస్కవరీ ఆఫ్ నోబుల్ గ్యాసెస్ దిస్ లా బికమ్స్ ఇర్రెలవెంట్. నోబుల్ గ్యాసెస్ని ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కాలేదు ఈయన చెప్పిన దాని ప్రకారం చెప్తే, ఎందుకంటే నోబుల్ గ్యాసెస్ అన్ని టోటలీ సపరేట్ కేటగిరీ కదా. సో వాటికంటూ పక్కాగా ఇంకో నోడన్నా కావాలి ఈయన చెప్పిన దాని ప్రకారం చూసుకున్నా. సో ఈయన చెప్పింది మొత్తం ఇర్రెలవెంట్ అయిపోయింది నోబుల్ గ్యాసెస్ వచ్చిన తర్వాత. అలాగే ఈయన ఈయన ప్లేస్ చేసింది అప్ టు కాల్షియం వరకే కొంచెం బాగుంది, ఎందుకంటే నెక్స్ట్ వచ్చేసినాయి కదా స్కాండియం, టైటానియం, వెనాడియం, క్రోమియం. స్కాండియం, టైటానియం, వెనాడియం అవి అసలు లైన్లోనే పెట్టలేదు ఈయన, చూసారా. సో అప్ టు కాల్షియం ఈయన చెప్పినది కొంచెం రిలవెంట్గా ఉంది. కాల్షియం తర్వాత ఈయన చెప్పిన లాజిక్ కూడా కరెక్ట్గా లేదు. అప్ టు అటామిక్ నెంబర్ 20 వరకు న్యూలాండ్స్ లా ఆఫ్ యాక్టివ్స్ అప్లికబుల్. నెక్స్ట్ వచ్చిన ఆయన మ్యాండ్లీవ్. ఈయన్ని ఫాదర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అంటారు. ఈయన క్లాసిఫికేషన్ని అటామిక్ మాస్, కెమికల్ ప్రాపర్టీస్ బేస్ చేసుకుని చేశారు.
మొత్తం ఈయన చేసిన మాండ్లో పీరియాడిక్ టేబుల్లో 63 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే పెద్ద ఎక్కువేం కాదు. అంటే ముందు ఆయన న్యూలాండ్ 56 ఎలిమెంట్స్ని చేస్తే ఈయన దానికన్నా ఇంకొక 7 ఎలిమెంట్స్ ఎక్స్ట్రాగా క్లాసిఫై చేశాడు. బట్ స్టిల్ ఈయన్నే ఫాదర్ అని ఎందుకు అంటున్నారు అంటే ఈయన చేసిన విధానం కెమికల్ ప్రాపర్టీస్ని యూస్ చేసుకుని ఇప్పటివరకు ఎవరు క్లాసిఫై చేయలేదు. అందరూ అటామిక్ మాస్ని బేస్ చేసుకుని చేసేయటమే తప్ప ఈయన కెమికల్ ప్రాపర్టీస్ని యూస్ చేసుకుని డివైడ్ చేశాడు ఫస్ట్ టైం. కెమికల్ ప్రాపర్టీస్ అంటే అన్ని ఎలిమెంట్స్తోనూ ఆక్సైడ్స్ ఫామ్ చేశాడు, హైడ్రేట్స్ ఫామ్ చేశాడు. ఆక్సైడ్స్ హైడ్రేట్స్ ఫామ్ చేసిన తర్వాత అవి ఫామ్ చేసిన ప్రాసెస్ని చూసి దాన్ని బట్టి డివైడ్ చేశాడు అనమాట. కార్బన్ డైఆక్సైడ్ కార్బన్కి ఆక్సిజన్తో కలిపితే CO2 కింద ఫామ్ అవుతుంది. హైడ్రేట్స్ అంటే CH4 కింద ఫామ్ అవుతుంది. ఇలాగా ఎన్ని నెంబర్ ఆఫ్ ఇఫ్ సపోజ్ మీరు సిలికాన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతాయి SiO2. సిమిలర్లీ SH4 కూడా ఫామ్ అవుతుంది. సో ఇలాగా అన్నిటిని గ్రూప్స్ కింద ఈయన పెట్టాడు అన్నమాట ఫస్ట్ టైం. ఈ ఆక్సైడ్స్ హైడ్రేట్స్ యూస్ చేసుకుని పీరియాడిక్ టేబుల్ అనేది ఫామ్ చేశాడు. పీరియాడిక్ టేబుల్ హారిజంటల్ రోస్నేమో పీరియడ్స్ అంటారు, వెర్టికల్ కాలమ్స్ని గ్రూప్స్ అంటారు. ఈయన మొత్తం 8 గ్రూప్స్ని పెట్టాడు. 1 2 3 4 5 6 7 8 గ్రూప్స్. వీటన్నిటికి జనరల్ ఆక్సైడ్ ఫార్ములా, జనరల్ హైడ్రేట్ ఫార్ములా ఇచ్చాడు అనమాట. 4th గ్రూప్ కనుక చూసుకుంటే RO2 RH4. ఇలాగ ఏ ఎలిమెంట్స్ అయితే ఫామ్ చేస్తున్నాయో ఆక్సైడ్స్ హైడ్రేట్స్ వాటిని అన్నిటిని ఒక గ్రూప్లో పెట్టాడు అనమాట. సో మొత్తం 8 గ్రూప్స్ 6 పీరియడ్స్ ఉంటాయి మాండ్లో పీరియాడిక్ టేబుల్లో. అలాగే మాండ్లో కొత్త ఎలిమెంట్స్కి గ్యాప్ కూడా వదిలాడు. చెప్పుకున్నాం కదా న్యూలాండ్ కొత్త ఎలిమెంట్స్కి గ్యాప్ వదలలేదని. సో ఈయన తప్పు చేయలేదు. కొత్త ఎలిమెంట్స్కి ఫ్యూచర్లో వచ్చే ఎలిమెంట్స్ కోసం గ్యాప్లు కూడా వదిలేదు. అంతేకాదు ఈయన కొంచెం ఊహించి కూడా చెప్పాడు. ఏమంటే ఫ్యూచర్లో రాబోయే ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో కూడా ఊహించి చెప్పాడు. ఎలా అంటే బోరాన్ ఆ ఫ్యూచర్లో రాబోయే ఎలిమెంట్స్ పేర్లు కూడా ఈయన ముందే చెప్పాడు అనమాట. ఫ్యూచర్లో బోరాన్ లాంటి ఎలిమెంట్ ఇంకోటి వస్తుంది, ఆ ఎలిమెంట్ పేరు బోరాన్ అని. అల్యూమినియం సిమిలర్గా ఉండే ఎలిమెంట్ ఒకటి వస్తుంది, దాని పేరు అల్యూమినియం అని. సిలికాన్ రిలేటెడ్ ఒక ఎలిమెంట్ వస్తుంది, దాని పేరు సిలికాన్ అని. సిలికాన్ అంటే జర్మేనియం అని చెప్పాలి మీరు. అంటే ఈయన చెప్పిన సిలికాన్, అల్యూమినియం, బోరాన్ యొక్క ప్రాపర్టీస్ నెక్స్ట్ మనం డిస్కవర్ చేసిన స్కాండియం, గ్యాలియం, జర్మేనియం ప్రాపర్టీస్తో సమానంగా ఉన్నాయన్నమాట. సో అందరూ బోరాన్ అంటే ఎవరో కాదు స్కాండియం అని, అల్యూమినియం అంటే గాలియం అని, సిలికాన్ అంటే జర్మేనియం అని చెప్పి అందరూ గుర్తించారనమాట. ఓకే, మీకు ఎగ్జామ్లో బిట్స్ రావచ్చు. సిలికాన్ అంటే ఏంటంటే జర్మేనియం, బోరాన్ అంటే ఏంటంటే స్కాండియం, అల్యూమినియం ఎవరు అంటే గ్యాలియం. ఇంకోండి ఇక్కడ బోరాన్ పీరియాడిక్ టేబుల్లో అలా ఉంటుందన్నమాట. బోరాన్, అల్యూమినియం, కింద స్కాండియం, గ్యాలియం. దీని పేరు స్కాండియం అన్నాడు, అల్యూమినియం అన్నాడు. నెక్స్ట్ సిలికాన్ అన్నాడు ఇక్కడ. When noble gases discovered, they can be placed in Mandelov periodic table. Still, it won't disturb existing order. నోబెల్ గ్యాసెస్ డిస్కవర్ చేశారనమాట తర్వాత. దే కెన్ బి ప్లేస్డ్ ఇన్ మాండ్లీవ్ పీరియాడిక్ టేబుల్. అవి మాండ్లీవ్ పీరియాడిక్ టేబుల్లో ప్లేస్ చేశారనమాట. వోంట్ డిస్టర్బ్ ఎగ్జిస్టింగ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయవు ఇవి. ఆ టైప్లో ఈ మాండ్లో పీరియాడిక్ టేబుల్ ఉందన్నమాట. ఆయన టైంలో నోబెల్ గ్యాసెస్ లేనప్పటికీ నోబెల్ గ్యాసెస్ డిస్కవర్ చేసిన తర్వాత ఈయన చేసిన పీరియాడిక్ టేబుల్లో ఫిట్ అయ్యేటట్టుగా ఉంది. ఆఫ్టర్ ఫైండింగ్ ప్రోటాన్ అన్నది అప్పటికి ఇంకా కనిపెట్టలేదు. ప్రోటాన్స్ని కూడా కనిపెట్టిన తర్వాత ఎలిమెంట్స్ ఫండమెంటల్ ప్రాపర్టీ టేకెన్ యాజ్ అటామిక్ నెంబరే మెయిన్ ఎలిమెంట్కి అని చెప్పి అటామిక్ నెంబర్ని బేస్ చేసుకుని
తర్వాత మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అనేది డెవలప్ అయింది. స్టిల్ మ్యాన్లో పీరియాడిక్ టేబుల్ సేమ్ అయినప్పటికీ అలా చూసుకున్నప్పుడు కూడా మోస్ట్లీ అటామిక్ నెంబర్ బేస్ చేసి చూసుకున్నా కానీ మ్యాన్లో పీరియాడిక్ టేబుల్ మోస్ట్లీ సేమ్ అలాగే ఉంటుంది, కొంచెం కొంచెం చేంజెస్ తప్పించి. మ్యాన్లో పీరియాడిక్ టేబుల్లో ఉన్న లిమిటేషన్స్ ఏంటో చూద్దాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ హైడ్రోజన్ ఇస్ సిమిలర్ టు ఆల్కలీ మెటల్స్. ఆల్కలీ మెటల్స్ తోటి సిమిలర్గా ఉంది హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. బట్ హైడ్రోజన్ని తీసుకెళ్ళి హాలోజన్స్తో పాటు ప్లేస్ చేశారు ఆయన. అంటే హాలోజన్స్ ఎలా అయితే ఆక్సైడ్స్ ఫామ్ చేస్తాయో ఆ టైప్లో హైడ్రోజన్ కూడా ఆక్సైడ్స్, అలాగే H2 ఫామ్ అవుతుంది కదా, సేమ్ లైక్ Cl2 లాగా. సో అందుకని హైడ్రోజన్ని హాలోజన్స్తో కలిపి పెట్టారు. బట్ ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ హైడ్రోజన్ ప్లేస్ ఫస్ట్లో పెట్టాల్సి వచ్చింది. సో ప్లేస్మెంట్ ఆఫ్ హైడ్రోజన్ డిడెంట్ అసైన్ ఎనీ ప్లేస్ టు హైడ్రోజన్. ఈయన హైడ్రోజన్ ఎటు పెట్టాలో తెలుసుకోలేక ఇంకా ఎటు పెట్టడం మానేశాడు అనమాట ఈయన. ఇది మెయిన్ డ్రాబ్యాక్ ఫస్ట్ది. నెక్స్ట్ ఐసోటోప్స్. ఇప్పుడు వరకు ఆయన పీరియాడిక్ టేబుల్ మొత్తం అటామిక్ మాస్ మీద కంటిన్యూ అయింది ఇప్పటి వరకు ఎవరు చేసిన. సో ఇప్పుడు ఐసోటోప్స్ వచ్చినాయి. ఐసోటోప్స్లో కనుక చూసుకుంటే సేమ్ అటామిక్ నెంబర్ డిఫరెంట్ అటామిక్ మాస్ ఉంటుంది. సో డిఫరెంట్ అటామిక్ మాస్ ఉన్నప్పుడు వాటిని కూడా మరి పీరియాడిక్ టేబుల్లో పెట్టాలి కదా. పీరియాడిక్ టేబుల్ కనుక అటామిక్ మాస్ బేస్డ్ మీద అయితే సో వాటిని ఎక్కడ పెట్టాలన్నది ఎవరికి అర్థం కాలేదు. సో అటామిక్ మాస్ బేస్డ్ మ్యాన్లో పీరియాడిక్ టేబుల్లో ఇదే మెయిన్ ప్రాబ్లం వచ్చింది, ఐసోటోప్స్. నెక్స్ట్ కోబాల్ట్ని నికిల్ కన్నా ముందే పెట్టాడు. బట్ మీరు కనుక చూసుకుంటే కోబాల్ట్ని నికిల్ కన్నా ముందే పెట్టారు. ఈయన ఫార్ములాస్ ఈ ఆక్సైడ్స్ హైడ్రైడ్స్ బేస్ చేసుకుని. బట్ ఈయన చెప్పింది ఏంటి, స్టిల్ అలా చెప్పినప్పటికీ కూడా హైడ్రైడ్స్ ఆక్సైడ్స్ బేస్ చేసుకుని పెట్టినప్పటికి కూడా ఈయన మెయిన్ ప్రిన్సిపల్ అటామిక్ వెయిట్ బేసిసే కదా. బట్ అటామిక్ వెయిట్ బేసిస్ ప్రకారం చూసుకుంటే కోబాల్ట్ అటామిక్ వెయిట్ ఎక్కువ వస్తుంది నికిల్తో పోల్చుకుంటే. బట్ అయినప్పటికీ ఆయన కోబాల్ట్ని ముందు ఎందుకు పెట్టాల్సి వచ్చింది నికిల్లో అన్నది చెప్పలేకపోయారు. అంటే ఈయన ఇక్కడ కాంప్రమైజ్ అయ్యాడు, కెమికల్ ప్రాపర్టీస్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు అనమాట, మోర్ దాన్ దేర్ అటామిక్ మాస్. సో ఆయన లాజిక్ని ఆయనే మిస్ అయినట్టు అయిందనమాట. అంటే ఈయన మొత్తం నేను రెండు లాజిక్స్ ఫాలో అవుతాను. ఒకటి ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్ ప్లస్ అలాగే ఈ హైడ్రైడ్స్ ఆక్సైడ్స్ ఎలా ఫామ్ చేస్తున్నాయో ఎలిమెంట్స్ దాని బేసిస్ మీద అని చెప్పాడు. బట్ ఈయన చేసిన ఈ కోబాల్ట్ తర్వాత నికిల్ని ప్లేస్ చేయడం అన్నది ఈ సెకండ్ లాజిక్ ఫస్ట్ లాజిక్ ఫాలో అవ్వకుండా ఓన్లీ సెకండ్ లాజిక్ ఫాలో అయ్యి ఈయన పెట్టాడు అనమాట. కెమికల్ ఆక్సైడ్స్ హైడ్రైడ్స్ ఫార్మేషన్ బేసిస్ మీద పెట్టేశాడు. బట్ ఈయన ఆ టైంలో కాంప్రమైజ్ అయ్యాడు కోబాల్ట్ నికల్ యొక్క అటామిక్ వెయిట్ తోటి. సో గ్రూప్ 1 and 2 elements have basic nature. 3 to 12 transition metals. నెక్స్ట్ మెటలాయిడ్స్ ఎవరు అంటే బోరాన్, సిలికాన్, జర్మేనియం, ఆర్సెనిక్, టిన్, టెలోరియం, పొలోరియం. బార్డర్ లైన్ ఎలిమెంట్స్ అన్ని మెటలాయిడ్స్ అనమాట. 6th పీరియడ్ ఎలిమెంట్స్ని లాంథనైడ్స్ అంటారు. ఆక్టినైడ్స్ 7th పీరియడ్ ఎలిమెంట్స్. పీరియడ్స్ మొత్తం 1 2 3 4 5 6 7. ఒక్కొక్క పీరియడ్లోనూ ఫస్ట్ పీరియడ్లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి, సెకండ్ పీరియడ్లో 8 2 8 8 18 18 32 32. మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ వచ్చేసి ఫ్లోరిన్. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట గుర్తుపెట్టుకోవాల్సింది. మెటల్ ఆక్సైడ్స్ అన్ని బేసిక్. మీరు కనుక చూస్తే ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ని ఆల్కలీ మెటల్స్ అంటారు, సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ని ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటారు. ఆల్కలీ అంటేనే బేసిక్. ఫస్ట్ గ్రూప్లోని సెకండ్ గ్రూప్లోనే అన్ని మెటల్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనకి ఏమర్థం ఉంది, మెటల్ ఆక్సైడ్స్ అన్ని బేసిక్ అని. సిమిలర్లీ మెటల్స్ బేసిక్ అయితే నాన్ మెటల్స్ ఎసిడిక్. ఎగ్జాంపుల్ CO2 SO2 ఇవన్నీ ఎసిడిక్ కాబట్టి. టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. ఇది కెమికల్ రియాక్షన్స్లో పార్ట్. మొత్తం 5 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి. కాంబినేషన్ రియాక్షన్, డికంపోజిషన్ రియాక్షన్, సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్, రిడాక్స్ రియాక్షన్స్ అంటారు. కాంబినేషన్ రియాక్షన్ CaO plus H2O gives rise to CaOH twice plus heat. హీట్ ఎనర్జీ కనుక వస్తే దాన్ని ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటారు. ఇది లాస్ట్ టైం కూడా చాలాసార్లు అడిగాడు. CaO plus H2O ఏమిస్తుంది అని. CaO అంటే స్లేకుడ్ లైమ్ అంటారు. CaOH ట్వైస్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్.
సో స్లేకుల్ లైమ్ని వాటర్ తోటి మిక్స్ చేస్తే వచ్చేది కాల్షియం హైడ్రాక్సైడ్. ఇది ఎక్సోథర్మిక్ రియాక్షన్, ఇది ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ అలాగే C ప్లస్ వాటర్ గివ్స్ రైస్ టు CO2, 2H2 plus water gives rise to 2H2 water molecule. Decomposition of veg matter into compost. Decomposition reaction mostly endothermic reactions. ఇక్కడ చూసుకుంటే కాంబినేషన్ రియాక్షన్స్లో కొన్ని ఎక్సోథర్మిక్ కావచ్చు కాకపోవచ్చు, బట్ డికంపోజిషన్ రియాక్షన్స్లో మోస్ట్లీ ఎండోథర్మిక్ రియాక్షన్స్ అవి ఉంటాయి. అంటే హీట్ ఇస్తే అవి రెండట్ల కింద డికంపోజ్ అయితే రెండు ఎలిమెంట్స్ కింద సింగిల్ రియాక్టెంట్ బ్రేక్ ఇంటూ 2 or more products. ఫర్ ఎగ్జాంపుల్ Fe2SO4, Fe2SO4 హీట్ కనుక ఇస్తే అది కాస్త Fe2O3 ప్లస్ SO2 ప్లస్ SO3. ఇది ప్రీవియస్ ఇయర్ బిట్. SO2 SO3 రెండు రిలీజ్ అవుతాయి. ఈ గ్యాస్ ఇది గ్యాస్, ఈ రెండు గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ CaCO3 లైమ్ స్టోన్, కాల్షియం కార్బోనేట్ని లైమ్ స్టోన్ అంటారు. లైమ్ స్టోన్ అంటే శుద్ధ లైమ్ స్టోన్ని హీట్ చేస్తే CaO ప్లస్ CO2 విత్ లైమ్ ప్లస్ అలాగే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. శుద్ధని హీట్ చేస్తే CaO ప్లస్ CO2 రెండు వస్తాయి. సిమిలర్లీ 2PbNO3 ట్వైస్ NO3 నైట్రైటా అంటే NO2 ఉంటుంది, NO3 ఉంటుంది. ఓస్ ఎక్కువ ఉండేది ఏంటి NO3. సో NO3 అంటే 8, NO2 అయితే నైట్రైట్. సో PbNO3, Pb అంటే లెడ్ నైట్రేట్ డికంపోజ్ అయితే 2PbO లెడ్ ఆక్సైడ్ ప్లస్ నైట్రోజన్ డైఆక్సైడ్ ప్లస్ ఆక్సిజన్. నైట్రోజన్ డైఆక్సైడ్ బ్రౌన్ గ్యాస్, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ 2AgCl సిల్వర్ క్లోరైడ్ సన్లైట్లో పెడితే Ag ప్లస్ Cl2 సిల్వర్ ప్లస్ అలాగే క్లోరిన్ గ్యాస్ సెపరేట్ అయిపోతుంది. ఎలక్ట్రాలసిస్ ఆఫ్ వాటర్ని ఎలక్ట్రాలసిస్ చేస్తే H2 హైడ్రోజన్ ఆక్సిజన్ సెపరేట్ అవుతాయి. దీని ద్వారా గ్రీన్ హైడ్రోజన్ వస్తుందన్నమాట. సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ మనం ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మీరు కనుక చూసుకుంటే మోస్ట్లీ ఇవన్నీ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఉంటాయి మోస్ట్లీ, ఎందుకంటే అవి బాగా హైలీ రియాక్టివ్ కాబట్టి. దాంట్లో కూడా బట్ డ్యూ టు దేర్ అటామిక్ సైజ్ అండ్ ఆల్ కొన్ని అటు ఇటు చేంజెస్ అవుతాయి. సోడియం పొటాషియం రావాలి, బట్ ఇక్కడ ఫస్ట్ పొటాషియం వచ్చింది, నెక్స్ట్ సోడియం వచ్చింది. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేది సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కాల్షియం మెగ్నీషియం. నెక్స్ట్ సోడియం మెగ్నీషియం తర్వాత అల్యూమినియం. నెక్స్ట్ జింక్, ఐరన్, SN, Pb, టిన్, లెడ్, హైడ్రోజన్, కాపర్, మెర్క్యూరీ, సిల్వర్, Au, గోల్డ్, ప్లాటినం, గోల్డ్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం. ఈ మూడు కాస్ట్ బాగా ఎక్కువ. రీజన్ ఏంటంటే వీటితోనూ గమ్మున రియాక్ట్ అవ్వవు కాబట్టి. దీనికంటే ముందు మెర్క్యూరీ ఉంటుంది, మెర్క్యూరీకి ముందు కాపర్ ఉంటుంది. నెక్స్ట్ ప్లీజ్ స్టాప్ కాలింగ్ ఏ క్యూట్ జీబ్రా, ఐ లైక్ హర్ కాలింగ్ హైలీ స్మార్ట్ గై. ప్లీజ్ అంటే పొటాషియం, స్టాప్ అంటే సోడియం, కాలింగ్ అంటే కాల్షియం, మీ అంటే M అంటే మెగ్నీషియం, ఏ అంటే అల్యూమినియం, క్యూట్ అంటే C అంటే కార్బన్, Z అంటే జింక్, I అంటే ఐరన్, L అంటే లెడ్, H అంటే టిన్, హైడ్రోజన్ లైక్ లెడ్ టిన్ వస్తుంది. టిన్ తర్వాత నెక్స్ట్ హైడ్రోజన్ తర్వాత కాలింగ్ C అంటే కాపర్, హైలీ Hg అంటే మెర్క్యూరీ, Hg స్మార్ట్ S అంటే సిల్వర్ తర్వాత వచ్చేది
గాయ్, ఏయు అంటే ఆరం, గోల్డ్, జీ అంటే గోల్డ్, తర్వాత వచ్చేది ప్లాటినం. ప్లీజ్ స్టాప్ కాలింగ్ మీ ఏ క్యూట్ జీబ్రా, ఐ లైక్ హర్ కాలింగ్ హైలీ స్మార్ట్ గాయ్. ప్లీజ్ స్టాప్ కాలింగ్ మీ ఏ క్యూట్ జీబ్రా, ఐ లైక్ హర్. ప్లీజ్ స్టాప్ కాలింగ్ మీ ఏ క్యూట్ జీబ్రా, ఐ లైక్ హర్ కాలింగ్ హైలీ స్మార్ట్ గాయ్. ఓకే. ఎగ్జాంపుల్ ఐరన్ ప్లస్ సియుఎస్ఓ4. దీంట్లో చూసుకుంటే సియుఎస్ఓ4ని ఐరన్ రీప్లేస్ చేయగలదా లేదా అంటే ఈ ఆర్డర్ రాసుకోండి అనమాట. ఇది లెస్ రియాక్టివ్, ఇది మోర్ రియాక్టివ్. ఫస్ట్ ఇప్పుడు మనం దేనికి మధ్యలో చూసుకోవాలి, ఐరన్కి కాపర్కి మధ్య చూడాలి. సో నిమోనిక్ గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ స్టాప్ కాలింగ్ మీ ఏ క్యూట్, క్యూట్ అంటే కార్బన్, క్యూట్ జీబ్రా, ఐ ఐరన్, ఐ ఐరన్, లైక్ లెడ్ టిన్ వస్తాయి. ఐ లైక్ హర్ అంటే హైడ్రోజన్, కాలింగ్ అంటే కాపర్. సో హైలీ రియాక్టివ్ ఐరన్, సో ఐరన్ రీప్లేస్ చేస్తుంది కాపర్ని. నెక్స్ట్ జింక్ ప్లస్ సియుఎస్ఓ4. జింక్ ప్లస్ సియుఎస్ఓ4లో జింక్ రీప్లేస్ చేయగలదా లేదా. ప్లీజ్ స్టాప్ కాలింగ్ మీ ఏ క్యూట్ జీబ్రా, ఐ లైక్ కాలింగ్ హర్ క్యూట్, ఐ లైక్ హర్ కాలింగ్ హైలీ స్మార్ట్. కాలింగ్ అంటే కాపర్, జెడ్ అంటే జింక్. సో జింకే ముందు ఉంది కాబట్టి ZnSO4 ప్లస్ సియు. పీబీ ప్లస్ సియుసిఆల్2. పీబీ అంటే లెడ్ టిన్, ఇది ఐ లైక్ హర్ కాలింగ్ హైలీ స్మార్ట్. కాలింగ్ కన్నా ముందే టిన్ లెడ్ ఉంది, సో ఇది కూడా రీప్లేస్ చేసేస్తుంది. అలా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్. ఆక్సిడేషన్, గెయిన్ ఆఫ్ ఆక్సిజన్, గెయిన్ ఆఫ్ ఎనీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్, లేదా లాస్ ఆఫ్ హైడ్రోజన్, లాస్ ఆఫ్ ఎనీ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్, లేదా లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. వీటిలో ఏది జరిగినా దాన్ని ఆక్సిడేషన్ అని అంటారు. సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోవాలంటే ఆయిల్ అంటే ఆక్సిడేషన్, ఆయిల్ రిగ్. ఓ అంటే ఆక్సిడేషన్ ఈజ్ లాస్, రిడక్షన్ ఈజ్ గెయిన్. ఆక్సిడేషన్ ఈజ్ లాస్, రిడక్షన్ ఈజ్ గెయిన్. ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ హైడ్రోజన్ లేదా లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఆక్సిడేషన్ ఈజ్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, వేరాజ్ రిడక్షన్ ఈజ్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే. ఆక్సిడేషన్, రిడక్షన్. ఆక్సిజన్ గెయిన్ చేసుకుంటాం ఆక్సిడేషన్ అంటాం, హైడ్రోజన్ లాస్ చేసుకున్నా ఆక్సిడేషన్ అని అంటాం, లేదా ఎలక్ట్రాన్ లాస్ చేసుకున్నా ఆక్సిడేషన్ అని అంటాం, లేదా రిడక్షన్ అని చెప్పాలంటే ఆక్సిజన్ లూజ్ చేసుకుంటే రిడక్షన్ అంటాం, లేదా హైడ్రోజన్ గెయిన్ చేసుకున్న రిడక్షన్ అంటాం. ఎలక్ట్రాన్ రిగ్ అంటే రిడక్షన్ ఈజ్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. దాని బేసిస్ మీద ఈ రియాక్షన్స్ గుర్తుపెట్టుకోండి. CuO ప్లస్ H2 gives rise to Cu ప్లస్ H2O. ZnO plus C gives rise to Zn plus CO. MnO2 plus HCl, ZnCl2 plus H2O plus Cl2. ఎఫెక్ట్ ఆఫ్ ఆక్సిడేషన్, కాపర్ కార్బోనేట్ అవుతుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది, CuCO3. కరోషన్, వెన్ మెటల్ అటాచ్డ్ బై మాయిశ్చర్ కానీ యాసిడ్స్ కానీ ప్లస్ ఆక్సిజన్ ఉంటే కరోడ్ అవుతుంది మెటల్. సిల్వర్ సల్ఫైడ్ ఫామ్ చేస్తుంది, ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది. కాపర్ అయితే కాపర్ కార్బోనేట్ ఫామ్ చేస్తుంది, ఇది గ్రీన్ కలర్. సిల్వర్ సల్ఫైట్ బ్లాక్ కలర్. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్ బిట్వీన్ రియాక్టెంట్స్.
ఎగ్జాంపుల్ సోడియం సల్ఫేట్ బేరియం క్లోరైడ్, ఇది కాస్త బేరియం సల్ఫేట్ సోడియం క్లోరైడ్ కింద అయ్యింది. Na2SO4 ప్లస్ BaCl2 కాస్త BaSO4 NaCl కింద చేంజ్ అయింది. పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, మోడర్న్ పీరియాడిక్ టేబుల్, మోస్లే పీరియాడిక్ టేబుల్. డాబర్ నిట్రైట్స్ ఆల్రెడీ మనం చూసాం. న్యూలాండ్స్ లా ఆఫ్ అప్ టు 56 ఎలిమెంట్స్, ఇది చూసాం. మ్యాంగ్లీస్ పీరియాడిక్ టేబుల్ 63 ఎలిమెంట్స్ ఉంటాయి. లిమిటేషన్స్, హైడ్రోజన్ ప్లేస్మెంట్, మ్యాంగ్లో పీరియాడిక్ టేబుల్లో లిమిటేషన్స్ చూసాం కదా. హైడ్రోజన్ ప్లేస్మెంట్ ఆఫ్ ఐసోటోప్స్ ఇష్యూ, నెక్స్ట్ ప్లేస్మెంట్ ఆఫ్ కోబాల్ట్, నికెల్. ఇప్పుడు మోస్లే పీరియాడిక్ టేబుల్ చూద్దాం. అటామిక్ నెంబర్ బేస్డ్ పీరియాడిక్ క్లాసిఫికేషన్, మోస్లే పీరియాడిక్ టేబుల్. So all three limitations of Manley was overcome by Mosley. Total elements of 118. IUPAC naming ఇస్తుంది, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. సింబల్స్ నేమ్స్ అదే ఇస్తుంది. ఇంకో రఫ్గా ఇది మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మొత్తం మీరు 1 2 1 2 3 4 5 6 7 గ్రూప్స్ ఉన్నాయి. 18 పీరియడ్స్ ఉన్నాయి. ఓకే, ఈ మధ్యలో 6th గ్రూప్ 7th గ్రూప్కి సంబంధించి 2 ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట. ఇవి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఇది ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, ఈ 2 ఎస్ బ్లాక్. ఇది పి బ్లాక్, ఇది టీ బ్లాక్ ఎలిమెంట్స్. ఇక్కడ ఉండే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, ఇది ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. దీంట్లో ఉండేది లాంథనైడ్స్, ఇవి కింద ఉండే యాక్టినైడ్స్. ఇక్కడ మీరు ఒక జిగ్జాగ్ లైన్ కనుక చూస్తే, ఈ జిగ్జాగ్ లైన్ గుండా ఉండేవన్నీ మెటలాయిడ్స్. ఒకటి 2 3 3 4 5 6 నెక్స్ట్ బెరీలియం. మొత్తం 7 మెటలాయిడ్స్ ఉన్నాయి. ఓకే, హారిజంటల్ రోస్ పీరియడ్స్ 7, వెర్టికల్ కాలమ్స్ 18. గ్రూప్ 1ని ఆల్కలీ మెటల్స్ అంటారు ఎక్సెప్ట్ హైడ్రోజన్. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం ఆల్కలీ మెటల్స్. గ్రూప్ 2లో ఉన్న వాటిని ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటారు. బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రుబీడియం. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. ఇక్కడ బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రాడాన్. గ్రూప్ 1 గ్రూప్ 2 ఎలిమెంట్స్ బేసిక్ నేచర్ ఆల్రెడీ మనం చూసేది. గ్రూప్ 3 to 12 ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లేదా మెటల్స్. గ్రూప్ 3 to 12 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇవి గ్రూప్ డి ఎలిమెంట్స్, వీటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు. వీటిని ఇన్నర్ ట్రాన్సిషన్ మెటీరియల్స్ అని చెప్పి అంటాం. ఈ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, లాంథనైడ్స్, యాక్టినైడ్స్. గ్రూప్ 17లో ఉండేవి హాలోజన్స్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టటైన్, టెనీషైన్. గ్రూప్ 18లో ఉండేవి ఇనర్ట్ గ్యాసెస్, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రాడాన్. మెటలాయిడ్స్ అంటే మెటల్ ప్లస్ నాన్ మెటల్ క్యారెక్టరిస్టిక్స్. బోరాన్, సిలికాన్, జెర్మేనియం, ఆస్టటైన్, టిన్, టెలోరియం, పొలోరియం. బార్డర్ లైన్ ఎలిమెంట్స్ ఇండికేట్స్ మెటలాయిడ్స్. ఈ మెటలాయిడ్స్ తర్వాత వచ్చేవన్నీ నాన్ మెటల్స్. దీనికి మెటలాయిడ్స్కి ముందు ఉన్నాయన్నీ మెటల్స్. ఓకే, ఇప్పుడు నాన్ మెటల్స్ హైడ్రోజన్, క్లోరిన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, హాలోజన్స్, నోబుల్ గ్యాసెస్. మెటల్స్, నాన్ మెటల్స్ ఆల్రెడీ చూసాము, ఒకసారి మళ్ళీ చూద్దాం. మెటల్స్కి నాన్ మెటల్స్కి డిఫరెన్స్. షైనింగ్, లస్ట్రీ నేచర్లో ఉంటాయి మెటల్స్. అలాగే గుడ్ కండక్టర్స్, మాల్యుబుల్, డక్టైల్ అంటే వైర్ల కింద చేయడం, మాల్యుబుల్ అంటే షీట్స్ కింద తయారు చేయగలడం. హై మెల్టింగ్ పాయింట్, హై బాయిలింగ్ పాయింట్. నాన్ మెటల్స్ డల్ లేదా బ్రిటల్, నాట్ గుడ్ కండక్టర్స్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ పీరియడ్స్. ఫస్ట్ దాంట్లో 2, సెకండ్ దాంట్లో 8, మూడో దాంట్లో 8, నెక్స్ట్ ఫోర్త్ దాంట్లో 18, ఫిఫ్త్ దాంట్లో 18, నెక్స్ట్ 6th దాంట్లో 32, 7th దాంట్లో 32. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆర్బిట్స్, దానికి ఫార్ములా 2n².
ఆల్రెడీ ఫార్ములా మనం చూసాం బోర్స్ అటామిక్ మోడల్లో. కే వాల్యూ కే ఈక్వల్స్ టు 1 కదా. కే అంటే 1, అటామిక్ ఎనర్జీ నెంబర్ 1. సో దాంట్లో పెట్టుకుంటే 2 1 స్క్వేర్ ఇంటూ 2 2 ఎల్ ఈక్వల్ టు 2 2 స్క్వేర్ 4 4 2 8. ఎం ఈక్వల్ టు 3 అయితే 3 స్క్వేర్ 9 9 2 18. 4 అయితే 4 స్క్వేర్ 16 16 2 32. ఓకే, ఇన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఆర్బిట్స్లో. ట్రెండ్స్ సేమ్ ఇక్కడ కనుక మీరు చూసుకుంటే 2 2. నెక్స్ట్ 8 రెండు సార్లు రాస్తాం. నెక్స్ట్ 18 రెండు సార్లు రాస్తాం. 32 రెండు సార్లు రాస్తాం. ఓకే, ట్రెండ్స్ ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. వ్యాలెన్సీ కంబైనింగ్ పవర్ ఆఫ్ an atomని వ్యాలెన్సీ అంటాం. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్ లేదా లూజ్ ఆర్ షేర్ టు గెట్ స్టేబుల్ కాన్ఫిగరేషన్, దాన్నే వ్యాలెన్సీ అంటాం. అక్రాస్ పీరియడ్ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంటే వ్యాలెన్సీ అన్నది ఫస్ట్ కార్బన్ వరకు ఇంక్రీజ్ అవుతుంది, కార్బన్ నుంచి మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. డౌన్ ద గ్రూప్ వ్యాలెన్సీ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. అటామిక్ సైజ్ చూసుకుంటే డౌన్ ద గ్రూప్ పెరిగిపోద్ది, ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ పీరియడ్స్లో రెడ్యూస్ అవుతుంది. పీకోమీటర్స్లో ఉంటే 10⁻⁻12. ఎనర్జీ యూనిట్ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఉంటుంది. అక్రాస్ పీరియడ్ అయితే డిక్రీజ్ అవుతుంది, వెరాజ్ గ్రూప్స్లో టాప్ టు బాటమ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, అటామిక్ సైజ్. మెటాలిక్ క్యారెక్టర్ అంటే ఏంటి? ఆటమ్ ఎబిలిటీ టు లూజ్ ఎలక్ట్రాన్స్. మెటాలిక్ క్యారెక్టర్ పీరియడ్లో డిక్రీజ్ అవుతుంది, వెరాజ్ డౌన్ ద గ్రూప్ చూసుకుంటే ఇంక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రాన్ నెగిటివిటీ. ఆటమ్ ఎబిలిటీ టు గెయిన్ ఎలక్ట్రాన్ అక్రాస్ ద పీరియడ్ ఇంక్రీజ్ అవుతుంది, వెరాజ్ డౌన్ ద పీరియడ్ డిక్రీజ్ అవుతుంది. సో ఈ ట్రెండ్ ప్రకారం చూసుకుంటే మోస్ట్ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఎలిమెంట్ వచ్చేసి క్లోరిన్. మోస్ట్ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఎలిమెంట్ ఫ్లోరిన్, ఎందుకంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది, వెరాజ్ డౌన్ నుంచి టాప్కి వస్తుంటే ఇంక్రీజ్ అవుతుంది. సో మోస్ట్ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఫ్లోరిన్. మెటల్ ఆక్సైడ్స్ బేసిక్ నేచర్, నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఎసిడిక్. కెమికల్ రియాక్షన్స్, ఎఫెక్ట్ ఆఫ్ ఆక్సిడేషన్. కరోజన్ అంటే ఆల్రెడీ చూసాం మనము, ఒకసారి డీటెయిల్గా మళ్ళీ చూద్దాం. కరోజన్ అంటే వెన్ మెటల్ అటాక్డ్ బై మాయిశ్చర్ యాసిడ్స్ సెట్ టు బి కరోడెడ్. సిల్వర్ కాస్త సిల్వర్ సల్ఫైట్ అవుతుంది. కాపర్ కార్బోనేట్. ఐరన్ కాస్త హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్ అవుతుంది. కలర్ వచ్చేసి సిల్వర్ సల్ఫైట్ అయితే బ్లాక్ కలర్ అవుతుంది. కాపర్ కార్బోనేట్ అయితే గ్రీన్ కలర్ అవుతుంది. ఐరన్ హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్ అయితే రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఐరన్ ఫార్మ్స్ రస్ట్ తుప్పు పట్టాలి అంటే ఐరన్ వాటర్ ఉండాలి, అలాగే ఆక్సిజన్ ఉండాలి. ఈ రెండు ఉంటే తప్ప ఐరన్ అన్నది తుప్పు పట్టదు. ఓన్లీ డ్రై ఎయిర్ లేదా ఓన్లీ వాటర్ ఉంటే రస్ట్ ఫామ్ చేయదు. రాన్సిడిటీ. వెన్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ ఆర్ ఆక్సిడైజ్డ్ దే బికమ్ రాన్సిడ్. మన ఫుడ్ ఐటమ్స్ కనుక ఆక్సిడైజ్ అయితే అప్పుడు అవి ర్యాన్సిడ్ అవుతాయి. ర్యాన్సిడ్ ఆక్సిడైజ్ అయితే అవి ర్యాన్సిడ్ అవుతాయి అన్నమాట. ర్యాన్సిడ్ అంటే ఆ స్మెల్ తేడా వచ్చేస్తుంది ఫుడ్ ఐటమ్స్ అవి. సో యాంటీ ఆక్సిడెంట్స్ యాడెడ్ టు ద ఫుడ్కి యాంటీ ఆక్సిడెంట్స్ యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలాగే మన హ్యూమన్ బాడీలో కూడా రాడికల్ డిఫరెంట్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే టైంలో. ఆ టైంలో మన బాడీలో కూడా ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతాయి. ఆ ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ఉంటే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అటువంటిప్పుడు కూడా మనం యాంటీ ఆక్సిడెంట్స్ యూస్ చేయాలి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఫ్రూట్స్ అవి తింటే యాంటీ ఆక్సిడెంట్స్ ఇంక్రీజ్ అవుతాయి బాడీ. సో దట్ ఆ ఫ్రీ రాడికల్స్ ఏవైతే బాడీలో ఉంటాయో అవన్నీ ఫ్రూట్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది, కాబట్టి స్ట్రెస్ అది తక్కువ ఉంటుంది. యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. యాసిడ్స్ అండ్ బేసెస్ బేసిక్స్. ఫస్ట్ మొత్తం మనం 5 టాపిక్స్ చూస్తున్నాం. యాసిడ్స్ అండ్ బేసెస్ యొక్క బేసిక్స్, నెక్స్ట్ ఇండికేటర్స్, నెక్స్ట్ pH క్యాలిక్యులేషన్, నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్, నెక్స్ట్ సాల్ట్స్.
యాసిడ్స్ అండ్ బేసెస్ బేసిక్స్ చూద్దాం. ఫస్ట్ యాసిడ్ అంటే సబ్స్టెన్స్ విచ్ ప్రొడ్యూస్ హెచ్ ప్లస్ అయాన్స్ లేదా H3O ప్లస్ అయాన్స్ ప్రొడ్యూస్ చేసే వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ యాసిడ్స్ అంటారు వాటర్తో రియాక్ట్ అయినప్పుడు. హెచ్ ప్లస్ అంటే నాట్ స్టేబుల్, సో అవి ఆటోమేటిక్గా H3O ప్లస్ ఫామ్ చేస్తాయి వాటర్లో. హెచ్ ప్లస్ అంటే జస్ట్ ప్రోటాన్ అనమాట. సో ప్రోటాన్ డోనర్స్ అంటే ఏవైతే డొనేట్ చేస్తాయో వాటికి ఆటోమేటిక్గా ప్లస్ సైన్ వచ్చేస్తుంది పైన. ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తే ఆటోమేటిక్గా వాటికి ప్లస్ సైన్ వచ్చేస్తుంది. సో హెచ్ ప్లస్ అంటే అది ఓన్లీ ప్రోటాన్ ఉన్నట్టు అనమాట లెక్క. ప్రోటాన్ డోనర్, నో ఎలక్ట్రాన్ ఇన్సైడ్ ఇట్. ఫిజికల్ ప్రాపర్టీస్ ఫిజికల్ ప్రాపర్టీస్ టేస్ట్ సోర్, యాసిడ్స్ ఎప్పుడు పుల్లగానే ఉంటాయి. సాల్యుబుల్ ఇన్ వాటర్లో సాల్యుబుల్. నెక్స్ట్ వాటర్లో వేయగానే హెచ్ ప్లస్ అయాన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. అలాగే బ్లూ లిట్మస్ని కాస్త రెడ్ లిట్మస్కి కన్వర్ట్ చేస్తాయి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి యాసిడ్స్, ఎందుకంటే అయాన్స్ ఫామ్ చేస్తాయి కదా, సో ఆటోమేటిక్గా అయాన్స్ కండక్ట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ యాసిడ్స్కి ఎగ్జాంపుల్ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ HNO3, H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. వీక్ యాసిడ్స్కి ఎగ్జాంపుల్ H2CO3 కార్బోనిక్ యాసిడ్. అలాగే అసిటిక్ యాసిడ్ CH3COOH. బేస్ అంటే సబ్స్టెన్స్ విచ్ ప్రొడ్యూస్ OH మైనస్ అయాన్స్ వెన్ రియాక్ట్ విత్ H2O. H2Oతో రియాక్ట్ అయినప్పుడు OH మైనస్ అయాన్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తాయో వాటిని బేసెస్ అంటాం. ప్రాపర్టీస్ టేస్ట్ బిట్టర్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాసిడ్స్ అయితే పుల్లగా ఉంటాయి, వేరే బేసెస్ అయితే బిట్టర్గా ఉంటాయి. స్లిప్పరీ నేచర్, సోపు ఎగ్జాంపుల్ అనమాట. మనం స్నానం చేసే సోపు బేస్కి ఎగ్జాంపుల్. సో సోపు యొక్క క్వాలిటీస్ ఏంటి, ఎప్పుడైనా తింటే చేదుగా ఉంటుంది. అలాగే ఎప్పుడైనా మీరు స్నానం చేస్తున్నప్పుడు చేతిలో జారిపోతూ ఉంటుంది సబ్బు, సో స్లిప్పరీ నేచర్. నెక్స్ట్ టర్న్స్ రెడ్ లిట్మస్ టు బ్లూ. అలాగే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. నాట్ ఆల్ బేసెస్ కెన్ డిజాల్వ్ ఇన్ వాటర్. దోస్ బేసెస్ డిజాల్వ్ ఆర్ కాల్డ్ ఆల్కలీ. ఏ బేసెస్ అయితే వాటర్లో డిజాల్వ్ అవుతాయో వాటిని ఆల్కలీస్ అంటారు. అంటే కొన్ని బేసెస్ మాత్రమే వాటర్లో డిజాల్వ్ అవుతాయి, కానీ యాసిడ్స్ అయితే మాత్రం అన్నీ డిజాల్వ్ అవుతాయి. ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ బేసెస్కి ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మనం ఏం చెప్పాము, ఆక్సైడ్స్ ఏవైతే ఆక్సైడ్స్ ఉన్నాయో మెటల్ ఆక్సైడ్స్ అవన్నీ బేసిక్ అని చెప్పుకున్నాం. సిమిలర్లీ ఇప్పుడు మెటల్ తోటి హైడ్రాక్సైడ్స్ ఫామ్ చేసిన అవన్నీ బేసెస్లోకి వస్తాయి. NaOH, KOH, CaOH2 ఇవన్నీ స్ట్రాంగ్ బేసెస్. వేరాజ్ వీక్ బేసెస్ కనుక చూసుకుంటే ఆ వీక్ బేసెస్కి స్ట్రాంగ్ బేసెస్కి తేడా ఏంటంటే స్ట్రాంగ్ బేసెస్ అయితే OH అయాన్స్ని కంప్లీట్గా ప్రొడ్యూస్ చేస్తాయి, కానీ వీక్ బేసెస్ పార్షియల్గా ప్రొడ్యూస్ చేస్తాయి OH మైనస్ అయాన్స్ని. సో అందుకే వాటిని వీక్ బేసెస్ అంటాం. NH4OH, NH3 ఇవన్నీ వీక్ బేసెస్. ఇండికేటర్స్ కనుక చూసుకుంటే ఏదైనా ఒక ఎలిమెంట్ యాసిడా లేదా బేసా అని చెప్పాలంటే మనం విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ ఇండికేటర్స్ తోటి చెప్తాం అనమాట. ఆ ఇండికేటర్స్ 2 టైప్స్. ఒకటి కలర్ బేస్డ్ ఇండికేటర్స్, స్మెల్ బేస్డ్ ఇండికేటర్స్. కలర్ బేస్డ్ ఇండికేటర్స్ ఏంటో చూద్దాం రండి. ఫస్ట్ ఇండికేటర్స్ లిట్మస్. కలర్ బేస్డ్ ఇండికేటర్స్ లిట్మస్ పేపర్, మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్థలిన్, టర్మరిక్, రెడ్ క్యాబేజ్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్స్. ఫస్ట్ లిట్మస్ లిట్మస్ ఇప్పుడు బ్లూ కలర్ లిట్మస్ కాస్త రెడ్ కలర్ కింద మారిపోతుంది యాసిడ్స్లో. మీరు సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు, యాసిడ్స్ అంటే డేంజర్. యాసిడ్ అటాక్ అయితే ఫేస్ మొత్తం కాలిపోద్ది కదా, సో యాసిడ్ అన్నది డేంజర్. సో డేంజర్ని ఎప్పుడో ఏ కలర్తో రిప్రజెంట్ చేస్తాం, రెడ్ కలర్. సో ఆటోమేటిక్గా నువ్వు బ్లూ కలర్ లిట్మస్ పెడితే రెడ్ కలర్లోకి మారిపోయి మనకు చెప్తుంది అన్నమాట, డేంజర్ సిగ్నల్ ఇస్తుంది, ఇది యాసిడ్ రా బాబు అని. బేస్ అలా కాకుండా రెడ్ కలర్ లిట్మస్ కనుక పెడితే అది కాస్త బ్లూ కలర్లోకి మారిపోద్ది బేస్లోకి. అంత డేంజర్ ఏం కాదా, నువ్వు సోప్తో స్నానం చేస్తావు కదా ఇది కూడా అంతేరా బాబు అని చెప్పుద్ది బేస్. ఇప్పుడు న్యూట్రల్గా ఉంటే సపోజ్ అప్పుడు లిట్మస్ పేపర్ బ్లూ లిట్మస్ అయినా రెడ్ లిట్మస్ అయినా పర్పుల్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇప్పుడు సింథటిక్ ఇండికేటర్స్ ఏంటో చూద్దాం. సింథటిక్ ఇండికేటర్స్ మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్థలిన్. మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్
యాసిడ్స్ రెడ్ కలర్లోకి చేంజ్ చేస్తాయి, వెరాస్ బేసెస్ ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతాయి. ఫినాఫ్థలిన్ అయితే కలర్లెస్ లేదా బేసెస్ని కాస్త పింక్ కలర్లోకి చేంజ్ చేస్తాయి. ఫినాఫ్థలిన్ కాస్త పింక్ కలర్లోకి చేంజ్ అయిపోద్ది. మిథైల్ ఆరెంజ్, ఆరెంజ్ కాస్త రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోద్ది యాసిడ్ అయితే. సేమ్ మిథైల్ ఆరెంజ్ కాస్త బేస్లో ఎల్లో కలర్లోకి చేంజ్ అయిపోతాయి. సిమిలర్గా ఫినాఫ్థలిన్ కాస్త ఫినాఫ్థలిన్ యాసిడ్స్లో కనుక పెడితే ఆటోమేటిక్గా కలర్లెస్ అయిపోతుంది. సిమిలర్లీ ఫినాఫ్థలిన్ బేస్లో కనుక వేస్తే పింక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. పింక్ కలర్ అంటే ఫినాఫ్థలిన్ ఒకటి పీపీ గుర్తుపెట్టుకోండి. పీపీ రావాలంటే బేస్లో అయితేనే వస్తుంది, లేకపోతే కలర్లెస్ పీపీ. నెక్స్ట్ టర్మరిక్, పసుపుని కనుక మీరు యాసిడ్లో కలిపితే ఎల్లో కలర్లోకి మారుతుంది. అలా కాకుండా బేసిక్లో కనుక కలిపితే అంటే పసుపు ఎల్లో కలర్లో ఉంటుంది, ఆ కలర్లోనే కంటిన్యూ అయిపోవాలి అంటే మీరు యాసిడ్లో కలపాలి. అంటే పసుపులో ఎప్పుడైనా నిమ్మరసం వేసారనుకోండి, అప్పుడు అది పసుపు రంగులోనే ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు మనం నిమ్మకాయ పులిహోర చేసుకుంటాం. నిమ్మకాయ పులిహోర చేసుకున్నప్పుడు నిమ్మకాయ పిండుతాం. నిమ్మకాయ పులిహోర అంటే పసుపు వేస్తాం. పసుపులో నిమ్మకాయ పిండుతున్నప్పుడు, నిమ్మకాయ అంటే యాసిడ్ వేసినప్పుడు, లేదా చింతపండు అన్న యాసిడే కదా, టాటారిక్ యాసిడ్. ఆ రెండు వేసినప్పుడు కూడా పులిహోర ఎప్పుడు పసుపు రంగులోనే ఉంటుంది కదా. సో అంటే మీనింగ్ ఏంటి, యాసిడ్స్ టర్మరిక్ వల్ల ఎప్పుడు ఎల్లో కలర్లోనే ఉంటాయి. ఇప్పుడు అలా కాకుండా పారాయిని పెట్టాల్సి వస్తుంది ఎప్పుడన్నా ఫంక్షన్స్ అటువంటిప్పుడు. అప్పుడు ఏం చేస్తారు జనరల్గా, పసుపు సర్పు కలిపేస్తే రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది. అదే పారాయిని కింద పెడతారు. అంటే ఇక్కడ సర్ప్ అంటే ఏంటి, సర్ప్ అంటే బేసే కదా, సబ్బు డిటర్జెంట్ ఇవన్నీ బేస్లే కదా. సో రెడ్ కలర్లోకి మారుతుంది అనమాట టర్మరిక్ అనేది. ఇప్పుడు రెడ్ క్యాబేజ్ రెడ్ కలర్లోనే ఉంటుంది, ఎందుకంటే యాసిడ్ కదా. రెడ్ క్యాబేజ్ బేస్ తోటి మిక్స్ అయితే గ్రీన్ కలర్లోకి మారుతుంది. ఓకే. స్మెల్ బేస్డ్ ఇండికేటర్స్, అంటే ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అంటే వీటిని మొత్తం మనకి రెండు ఉన్నాయి. ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్, ఒకటి ఆనియన్, ఇంకొకటి వెనీలా. యాసిడ్స్తో కనుక మనం మిక్స్ చేస్తే ఆనియన్ స్మెల్ అలాగే ఉంటుంది. అందుకే మనం మరణాలు మిక్సీ అటువంటివి అన్నీ ఉల్లిపాయ వేసి చేస్తారు. మరి దాంట్లో స్టిల్ మనం నిమ్మకాయ పిండినప్పటికి కూడా స్మెల్ అలాగే ఉంటుంది. సో అంటే ఆనియన్ స్మెల్ అలాగే ఉంటుందని చెప్పి అర్థమవుతుంది కదా యాసిడ్లో. ఇప్పుడు బేస్, అలా కాకుండా ఎప్పుడన్నా అఫ్కోర్స్ మనం ఈ పని ఇప్పుడు చేయమనుకుంటే ఆనియన్ బేస్లో కనుక వేస్తే స్మెల్ పోతుంది అంట. ఓకే. బేసెస్ ఎప్పుడు స్మెల్ని పోగొట్టేస్తాయి అనుకుంటా. ఓకే. మన స్నానం సబ్తో చేసినప్పుడు మన బ్యాడ్ స్మెల్ ఎలాగైతే పోగొట్టేస్తుందో, సేమ్ అలాగే ఆనియన్ స్మెల్ వెనిలా స్మెల్ని కూడా పోగొట్టేసేది బేసెస్. సబ్బు అన్నది బేస్ కదా. సో సబ్బు ఎలా అయితే మన బ్యాడ్ స్మెల్ని పోగొట్టేస్తుందో, సిమిలర్లీ ఈ ఆనియన్ వెనిలా యొక్క స్మెల్ని కూడా పోగొట్టేసేవి ఈ బేసెస్ అన్నమాట. స్మెల్ని మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తాయి. అలా కాకుండా యాసిడ్లో కనుక ఆనియన్ వేస్తే స్మెల్ అలాగే ఉంటుంది. వెనీలా స్మెల్ మాత్రం చాలా ప్లెజెంట్గా వస్తుంది. అంటే వెనీలా స్మెల్ వచ్చేస్తుంది అనమాట యాసిడ్లో. యూనివర్సల్ ఇండికేటర్ బట్ మనం ఎప్పుడు అది యాసిడ్ బేస్ అన్నది తెలియడం కోసం ఇండికేటర్స్ ఉపయోగపడతాయి. బట్ ఎంత స్ట్రెంత్ యాసిడ్, ఎంత స్ట్రెంత్ బేస్ అని చెప్పి తెలియాలి అంటే ఎగ్జాక్ట్గా మనకి pH స్కేల్ అనేది యూజ్ చేసుకుంటాం. గివ్స్ మోర్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్, క్వాంటిటేటివ్గా చెప్తుంది అన్నమాట. మిక్స్ ఆఫ్ సెవరల్ ఇండికేటర్ కెమికల్స్
పైన ఇప్పటివరకు చూసిన డిఫరెంట్ ఇండికేటర్ కెమికల్స్ అన్నీ మిక్స్ చేసి తయారు చేసింది ఈ పీహెచ్ స్కేల్. పీహెచ్ స్కేల్ ఎప్పుడు 0 to 14 ఉంటుంది. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ఇలాగ ఉంటాయి రీడింగ్స్. 0 to 7 కనుక రీడింగ్ వస్తే వాటిని యాసిడ్స్ అంటాం. 7 వస్తే న్యూట్రల్ అంటాం. 7 to 14 మధ్యలో ఉంటే బేసిక్ అంటాం. 14 వెరీ స్ట్రాంగ్ బేస్, 0 వెరీ స్ట్రాంగ్ యాసిడ్. ఓకే, 0 వెరీ స్ట్రాంగ్ యాసిడ్. 0 to 3 0కి 3కి మధ్యలో కనుక వస్తే స్ట్రాంగ్ యాసిడ్ అంటాం. 4 to 6 వీక్ యాసిడ్. 7 న్యూట్రల్, గ్రీన్ కలర్లో ఉంటుంది పీహెచ్ స్కేల్. అలా కాకుండా లిట్మస్ అయితే పర్పుల్ కలర్. ఓకే, 8 to 10 వీక్ బేస్, 11 to 14 స్ట్రాంగ్ బేస్. pH measurement, a scale measuring H plus or H3O plus ions concentration. వాటిని pH మెజరింగ్ స్కేల్ అని చెప్పి అంటాం. pHలో P అంటే పోటెన్స్ కాన్సన్ట్రేషన్, H అంటే H ప్లస్ కాన్సన్ట్రేషన్. H ప్లస్ కాన్సన్ట్రేషన్ అప్పుడు మోల్స్ పర్ లీటర్లో చెప్తామన్నమాట. pH ఇప్పుడు లాగరిథమిక్ స్కేల్లో చేస్తారు. pH ఈక్వల్ టు మైనస్ లాగ్ H ప్లస్ కాన్సన్ట్రేషన్ టు ద బేస్ 10. బేస్ 10 అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. pH increases by 1 unit, then H plus concentration decreases by 10 units. H plus concentration decrease అవుతుంది 10 units అని చెప్పి ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మేబీ అడగచ్చు క్వశ్చన్ కింద. pH ఇన్ ఎవ్రీడే లైఫ్, ఇది మనకి ఆర్ఆర్బీ జేఈ CPT 1లో కూడా దీని బేస్ మీద క్వశ్చన్స్ వచ్చినాయి. ఇప్పుడు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ వాల్యూస్ అన్నీ ఎన్సీఆర్టీ బుక్లో ఉన్న వాల్యూస్, ఎన్సీఆర్టీ బుక్లో ఉన్న వాల్యూసే మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్స్ అవుతాయి. సో ఈ వాల్యూస్ ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఎన్సీఆర్టీ బుక్ నుంచి రాసిన వాల్యూస్ కాబట్టి. pH ఆఫ్ హ్యూమన్ బాడీ pH ఎప్పుడు 7.35 నుంచి 7.4 మధ్యలో ఉంటుంది. సలైవా ఎసిడిక్కి బేసిక్కి మధ్యలో ఉంటుంది. సో 6.2 to 7.6 మధ్యలో ఉంటుంది. యాసిడ్ రెయిన్ ఒక రెయిన్ని యాసిడ్ రెయిన్ అని చెప్పాలంటే లెస్ దాన్ 5.6 ఉంటే వాటిని ఆ రెయిన్ని యాసిడ్ రెయిన్ అంటారు. pH వాల్యూ లెస్ దాన్ 5.6 ఉంటాయి. నార్మల్ రెయిన్ వాటర్ కూడా ఎసిడిక్ నేచర్లోనే ఉంటాయి, బట్ 6.5 అంటే మన సలైవా ఉన్న రేంజ్ 6.2 to 7.6 మధ్యలో ఉంటుంది మన సలైవా. రెయిన్ వాటర్ కూడా మోర్ ఆర్ లెస్ ఆ రేంజ్లోనే ఉంటుంది 6.5. బట్ యాసిడ్ రెయిన్ అన్నది లెస్ దాన్ 5.6 కంటే తక్కువ ఉంటే దాన్ని యాసిడ్ రెయిన్ అంటాం. టూత్ డికే అవ్వాలి అంటే మనం యాసిడ్ రెయిన్తో ఒకసారి పళ్ళు తోముకుంటే సరిపోతుంది. ఎందుకంటే టూత్ డికే అవ్వాలన్నా లెస్ దాన్ 5.5 ఉండాలి. NaOH, సోడియం హైడ్రాక్సైడ్ స్ట్రాంగ్ బేస్, దీని వాల్యూ 14 ఉంటుంది. లెమన్ జ్యూస్ స్ట్రాంగ్ యాసిడ్ 2.2. ప్యూర్ వాటర్ 7 న్యూట్రల్. అంటే మనకి పైనుండి వచ్చే వర్షం నీళ్ళు కూడా 6.5 వరకు ఉంటుంది. యాసిడ్ రెయిన్ అంటే 5.6 కన్నా తక్కువ. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా MgOH ట్వైస్ 10. మిల్క్ ఆఫ్ మెగ్నీషియాని మనం యాంటాసిడ్స్ కింద యాంటాసిడ్ టాబ్లెట్స్ కింద ఈనో పౌడర్ కింద యూజ్ చేసుకుంటాం ఈ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. న్యాచురల్లీ ఆకరింగ్ యాసిడ్స్ ఏంటో చూద్దాం. ఈ 9 చాలా ఇంపార్టెంట్. ఒకసారి మళ్ళీ చూద్దాం pH వాల్యూ, సో దట్ మర్చిపోకుండా ఉంటుంది. pH ఆఫ్ హ్యూమన్ బాడీ జనరల్గా న్యూట్రల్లో ఉంటుంది. సో 7.4కి 7.35 to 7.45 మధ్యలో ఉంటుంది. సలైవా వచ్చేసి 6.2 to 7.6 మధ్యలో ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి ఎసిడిక్ కావచ్చు, ఒక్కొక్కసారి బేసిక్ కావచ్చు. యాసిడ్ రెయిన్ అంటే లెస్ దాన్ 5.6 కంటే తక్కువ ఉంటేనే యాసిడ్ రెయిన్ అంటాం. నార్మల్ రెయిన్ వాటర్ 6.5. టూత్ డికే లెస్ దాన్ 5.5 ఉంటే పళ్ళు పుచ్చిపోతాయి. NaOH, సోడియం హైడ్రాక్సైడ్ స్ట్రాంగ్ బేస్ కాబట్టి ఇది 14. లెమన్ జ్యూస్ స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి 2.2.
ప్యూర్ వాటర్ 17, ప్యూర్ వాటర్ 7, సారీ, న్యూట్రల్ కాబట్టి. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా 10. న్యాచురల్లీ ఆకరింగ్ యాసిడ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. లెమన్, ఆరెంజ్. వీటిలో ఉండే యాసిడ్ని సిట్రిక్ యాసిడ్ అంటారు. వెనిగర్ని ఎసిటిక్ యాసిడ్ అంటాం. గ్రేప్స్ టామరిన్ టాటారిక్ యాసిడ్. యాపిల్ మాలిక్ యాసిడ్. సోర్ మిల్క్ లాక్టిక్ యాసిడ్. టొమాటో ఆక్సాలిక్ యాసిడ్. యాంటస్టింగ్ లేదా నీటల్ లీవ్స్ అంటే దురదగొంటాకు అంటారు కదా, ఆ దురదగొంటాకులో కానీ, లేదా యాంట్ స్టింగ్ అంటే చీమ కొట్ట చీమ కొట్టడాన్ని యాంట్ స్టింగ్స్ అంటాం. కనుచీమల దగ్గర ఉండేటువంటి కుట్టడం అంటే యాసిడ్ని రిలీజ్ చేస్తాం, మనకి దురదల కింద అనిపిస్తుంది. సో అది ఫార్మిక్ యాసిడ్. దీన్ని మెథనాయిక్ యాసిడ్ అని కూడా అంటాం. ఓకే, ఫార్మిక్ యాసిడ్ లేదా మెథనాయిక్ యాసిడ్ వల్ల మనకి చీమ కుట్టినప్పుడు దురదలు వస్తాయి, లేదా దురదగొంటాకుతో టచ్ అయినా మనకి దురదలు రావడానికి కారణం ఫార్మిక్ యాసిడ్ లేదా మెథనాయిక్ యాసిడ్. ఎసిటిక్ యాసిడ్ వెనిగర్లో ఉంటుందని గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆక్సాలిక్ యాసిడ్ టొమాటో ఓ లాస్ట్లో. సో ఆక్సాలిక్ ఓ. యాపిల్ మాలిక్ ఏ. ఓకే, కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్, ఇది చాలా ఇంపార్టెంట్. యాసిడ్ ప్లస్ బేసెస్ కలిపితే సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అన్నది రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఇది ఇంపార్టెంట్, హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది అన్నది. నెక్స్ట్, మోస్ట్ బేసెస్ రియాక్ట్ విత్ మెటల్, రిలీజ్ హైడ్రోజన్ గ్యాస్. యాసిడ్స్ రియాక్ట్ అయినా, బేసెస్ రియాక్ట్ అయినా, మెటల్తో యాసిడ్ మెటల్తో రియాక్ట్ అయినా, లేదా బేస్ మెటల్తో రియాక్ట్ అయినా హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. మెటల్ కార్బోనేట్ లేదా మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ యాసిడ్ తోటి రియాక్ట్ అయినా మనకు అప్పుడు సాల్ట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అన్నది రిలీజ్ అవుతుంది. ఇందులో మెటల్ ఉంది కదా, మెటల్ ఉంది కాబట్టి హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ కార్బోనేట్స్ కదా, కార్బోనేట్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, మిగిలింది సాల్ట్ ఫామ్ అవుతుంది. యాసిడ్ ప్లస్ బేస్ కలిపితే సాల్ట్ ప్లస్ వాటర్. మెటల్ ఆక్సైడ్ ప్లస్ యాసిడ్. మెటల్ అయితే హైడ్రోజన్, మెటల్ ఆక్సైడ్ కాబట్టి ఈ ఆక్సైడ్ కూడా కలిసి H2O ఫామ్ అవుతుంది. మెటల్ ఆక్సైడ్ బేసిక్ నేచర్. నాన్ మెటల్ ఆక్సైడ్ ప్లస్ బేస్ అలా చూసుకున్న సాల్ట్ ఫామ్ అవుతుంది ప్లస్ వాటర్ ఫామ్ అవుతుంది, ఇవి అసిడిక్ నేచర్. యాసిడ్ ఆర్ బేస్ ఇఫ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ దే కెన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఎందుకంటే యాసిడ్ కానీ బేస్ కానీ వాటర్లో డిజాల్వ్ చేస్తే అయాన్స్ వస్తాయి, సో అవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయగలవు. మిక్సింగ్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్ విత్ వాటర్ రిజల్ట్స్ డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ ఆర్ OH మైనస్ అయాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. దీన్నే డైల్యూషన్ అంటాం. వాటర్ని యాడ్ చేస్తే ఆటోమేటిక్గా డైల్యూట్ అవుద్ది. మందులో నీళ్ళు కలిపితే ఏమవుతుంది, మందు డైల్యూట్ అవుద్ది కదా, ఆల్కహాల్. సిమిలర్లీ యాసిడ్ కూడా డైల్యూట్ అవుతుంది, అలాగే బేస్ కూడా డైల్యూట్ అవుతుంది. మోస్ట్లీ ఇవి ఎక్సోథర్మిక్ రియాక్షన్, అంటే డైల్యూట్ చేస్తున్నప్పుడు హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇవి ఎక్సోథర్మిక్ రియాక్షన్స్. ఓకే, సాల్ట్ ఈజ్ అన్ అయానిక్ కాంపౌండ్ మేడప్ ఆఫ్ పాజిటివ్ అయాన్ అండ్ నెగిటివ్ అయాన్. రెండు అయాన్స్ ఉంటాయి, క్యాటయాన్ యానయాన్ రెండు ఉంటాయి సాల్ట్ ఫార్మేషన్లో. యాసిడ్ ప్లస్ బేస్ కలిస్తే సాల్ట్ ప్లస్ H2O వస్తుంది. NaOH ప్లస్ HCl గివ్స్ రైస్ టు NaCl ప్లస్ H2O. ఇది కాస్టిక్ సోడా, ఇది కామన్ సాల్ట్. ఈ నేమ్స్ ఇంపార్టెంట్. సోడియం హైడ్రాక్సైడ్ని కాస్టిక్ సోడా అని చెప్పి అంటారు, కాస్టిక్ సోడా. NaCl కామన్ సాల్ట్. ఇది ఆల్మోస్ట్ మీకు ఎలాగో తెలిసిందే కాబట్టి అంత ఇబ్బంది పడక్కర్లేదు గుర్తుపెట్టుకోవడానికి. NaOH అన్నది కాస్టిక్ సోడా అని గుర్తుపెట్టుకోండి. NaCl ఈజ్ రా మెటీరియల్ ఫర్. NaClని రా మెటీరియల్గా యూజ్ చేస్తారు, అంటే కామన్ సాల్ట్ రా మెటీరియల్ అన్నిటికి. ఏమేమి తయారు చేయడానికి, కాస్టిక్ సోడా అంటే NaOH తయారు చేయడం కోసం
మనకి NaCl కావాలి. NaOH. సోడియం హైడ్రాక్సైడ్ని కాస్టిక్ సోడా అంటారు. బేకింగ్ సోడా Na Na2CO3 అనుకుంటా, NaHCO3 అనుకుంటా, నాకు కరెక్ట్గా గుర్తులేదు, సో అందుకే చూస్తాను. NaHCO3 కరెక్టే. NaHCO3 సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ని బేకింగ్ సోడా అంటాం. అంటే కేక్స్ అవి తయారు చేసుకోవడానికి యూజ్ చేసేది బేకింగ్ సోడా. NaHCO3. NaHCO3. నెక్స్ట్ వాషింగ్ సోడా అంటే సోడియం కార్బోనేట్ Na2CO3. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, హైడ్రోజన్ కనుక ఉంటే కేకుల్లో వాడుకుంటాం. హైడ్రోజన్ లేకుండా ఉంటే దాన్ని బట్టలు ఉతుక్కోవడానికి వాడుకుంటాం. ఓకే, Na2CO3. ఆల్రెడీ హైడ్రోజన్ వాటర్లోనే ఉంటుంది కదా, సో అందుకే హైడ్రోజన్ లేని దాన్ని మనం వాడుకుంటాం. అలాగే ఏదో ఒక బాండ్ గుర్తు పెట్టుకోండి. బ్లీచింగ్ పౌడర్ NaO బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా నాకు గుర్తులేదు, ఒకసారి మళ్ళీ చూద్దాం. CaOCl2. ఓకే, వీటన్నిటికి రా మెటీరియల్ వచ్చేసి NaCl రా మెటీరియల్. ఓకే, కాస్టిక్ సోడా NaOH అలా తయారు చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యానోడ్ క్యాథోడ్ రెండు తీసుకుంటారు. బ్రైన్ సొల్యూషన్లో రెండు ఎలక్ట్రోలైట్స్ని పెడతారు. యానోడ్ని క్యాథోడ్ని పెట్టి ఇప్పుడు పవర్ సప్లై అన్నది ఇస్తారు. యానోడ్కి పాజిటివ్ సైడ్, క్యాథోడ్కి నెగిటివ్ సైడ్ ఇస్తారు. యానోడ్ అంటే క్యాథోడ్ అంటే మైనస్, యానోడ్ అంటే ప్లస్. సో సప్లైస్ కూడా సేమ్ అలాగే ఇస్తాం, పాజిటివ్ నెగిటివ్ సప్లై ఇస్తాం. ఇప్పుడు బ్రైన్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. బ్రైన్ సొల్యూషన్లో పెడతాం అన్నమాట ఈ ఎలక్ట్రోలైట్స్ రెండిటిని. ఇదంతా బ్రైన్ సొల్యూషన్ అంటే యాక్వస్ NaClని బ్రైన్ సొల్యూషన్ అంటాం. వెన్ ఎలక్ట్రిసిటీ పాస్డ్ త్రూ బ్రైన్ సొల్యూషన్లో ఆల్రెడీ అయాన్స్ కింద విడిపోతాయి, Na+Cl- కింద. ఈ Na+Cl- వాటర్లో ఉన్నప్పుడు ఈ Na కాస్త NaCl కాస్త ఎలక్ట్రోలైసిస్ వల్ల NaOH + Cl2 + H2 అన్నది ఫామ్ అవుతుంది అనమాట. Cl2H2 అన్నది క్యాథోడ్ దగ్గర ఫామ్ అవుతుంది, Cl2 యానోడ్ దగ్గర ఫామ్ అవుతుంది. ఆల్రెడీ క్యాథోడ్ ఉంది కదా, మళ్ళీ సి దగ్గరికి వెళ్ళడం ఇష్టం ఉండదు, కొత్త దాని దగ్గరికి వెళ్దాం అనుకోండి. సో అందుకే Cl2 యానోడ్ ఏ ఉంది కదా స్టార్టింగ్, సో అందుకని ఏ దగ్గరికి వెళ్ళింది. వేరే మిగిలింది ఇంకా వేరే దారి లేక అది క్యాథోడ్ దగ్గరికి వచ్చింది, H2. ఓకే, ఇవి అడుగుతాడు ఏది ఎక్కడ రిలీజ్ అవుద్ది అని చెప్పి. NaOH యొక్క యూజెస్ క్లీనింగ్లోను, టెక్స్టైల్స్లోను, పేపర్ ఇండస్ట్రీలోనూ యూజ్ చేస్తారు. సోడియం హైడ్రాక్సైడ్ని ఇంకో పేరుతో దేంతో పిలుస్తారు, కాస్టిక్ సోడా అని చెప్పి పిలుస్తారు. కాస్టిక్ సోడా NaOH 14 ఉంటుంది బేసిక్ నేచర్. వాటర్ ట్రీట్మెంట్స్లోను, బ్లీచింగ్ పౌడర్ మేకింగ్లోను యూజ్ చేస్తారు NaOHని. ప్లస్ అలా Cl2 క్లోరిన్ వాటర్ ట్రీట్మెంట్లోను, బ్లీచింగ్ పౌడర్ మేకింగ్లోను యూజ్ చేస్తారు. హైడ్రోజన్ని ఫ్యూయల్ కింద యూజ్ చేస్తారు. అమోనియా ఫెర్టిలైజర్ మేకింగ్లోను యూజ్ చేస్తారు. నెక్స్ట్ NaOH అంటే ఏంటి? NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్, దీన్ని కాస్టింగ్ సోడా అంటారని చెప్పి చూసుకున్నాం. Na2CO3 ఇందులో హైడ్రోజన్ లేదు కాబట్టి దీన్ని మనం వాషింగ్ సోడా కింద యూజ్ చేసుకుంటాం, సోడియం కార్బోనేట్ని. ఇప్పుడు సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ హైడ్రోజన్ ఉంది కాబట్టి దీన్ని మనం కేకుల్లో వాడుకుంటాం, బేకింగ్ సోడా.
బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా వచ్చేసి CaO Cl2. బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా ఏంటి? CaO Cl2. CaO CaO Cl2. సారీ, రాస్తున్నప్పుడు కొంచెం గజిబిజి వచ్చింది, సో అందుకని కొంచెం సరిగ్గా రాలేదు అవి. ఎనీహౌ ఇక్కడ చూసుకోండి, బ్లీచింగ్ పౌడర్ అంటే CaO Cl2. దీన్ని ఎలా తయారు చేస్తారు? CaOH ట్వైస్ స్లేక్డ్ లైమ్. CaO అంటే క్విక్ లైమ్, CaOH ట్వైస్ అంటే స్లేక్డ్ లైమ్. CaO అంటే క్విక్ లైమ్ కాస్త హీట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి CO2 Ca అన్నది ఫామ్ అవుతుంది. CaOH ట్వైస్ ప్లస్ CO2 అన్నది ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ కనుక చూసుకుంటే స్లేక్డ్ లైమ్కి క్లోరిన్ యాడ్ చేస్తే బ్లీచింగ్ పౌడర్ వాటర్ వస్తుంది. CaOH ట్వైస్ని స్లేక్డ్ లైమ్ అంటారు. CaO అంటే క్విక్ లైమ్. ఒక్క ఆక్సిజన్నే ఉంది, చూసారా, ఒక్క ఆక్సిజన్నే ఉంది కాబట్టి ఫాస్ట్గా వచ్చేస్తుంది, సో అందుకే ఇది క్విక్ లైమ్. విరాజ్ OH ట్వైస్, OH 2 సార్లు వేసాడని చెప్పాడు మనకి, అంటే స్లేక్డ్ లైమ్. OH 2 సార్లు వచ్చింది కాబట్టి దీన్ని స్లేక్డ్ లైమ్ అంటారు. అలా కాకుండా CaCO3 ఆక్సిజన్ 3 వచ్చేసినాయి, 3 ఆక్సిజన్ అంటే మ్యాక్సిమం రీచ్ అయిపోయింది. సో ఇంతకు మించి మనం ఏం చేయలేము దీన్ని, సో అందుకని స్టోన్ కింద తయారైపోయింది అంట, సో అందుకని లైమ్ స్టోన్ అయింది. CaO అంటే సింగిల్ ఆక్సిజన్, సో క్విక్గా వచ్చేస్తుంది ఇది, సో అందుకని CaO అంటే క్విక్ లైమ్. CaOH ట్వైస్ అంటే OH 2 సార్లు వచ్చింది కాబట్టి స్లేక్డ్ లైమ్ అన్నారు దీన్ని. అలా కాకుండా CaCO3 ఆక్సిజన్ 3 వచ్చినాయి, 3 ఆక్సిజన్లు వచ్చేసినాయి అంటే ఇంకా రాయి అయిపోద్ది, ఇంకా దాంట్లో చేపటానికి ఏం లేదు, సో అందుకే లైమ్ స్టోన్. దీని ద్వారా వచ్చిన ఈ లైమ్ స్టోన్ని, ఈ బ్లీచింగ్ని ఎక్కడెక్కడ యూస్ చేస్తారో చూద్దాం. టెక్స్టైల్ ఇండస్ట్రీలో యూస్ చేస్తారు, డిస్ఇన్ఫెక్టింగ్ వాటర్ కోసం యూస్ చేస్తారు, స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇది. అలాగే ఫర్ వాషింగ్ పర్పస్కి యూస్ చేస్తారు. అలాగే క్విక్ లైమ్కి H2O యాడ్ చేస్తే CaOH ట్వైస్ అన్నది వస్తుంది. ఇది ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఓకే, నెక్స్ట్ బేకింగ్ సోడా అంటే NaHCO3 ఆల్రెడీ చూసుకున్నాం మనం. బేకింగ్ సోడా తయారు చేయాలన్నా సోడియం నుంచే చేస్తాం. NaClకి H2O యాడ్ చేస్తాం, దాంతోపాటు మనకి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ కావాలి కాబట్టి CO2, నెక్స్ట్ అలాగే హైడ్రోజన్ కూడా కావాలి కాబట్టి NH3 కలిపితే NH4Cl NaHCO3 వస్తుంది. బేకింగ్ సోడా కుకింగ్ పర్పస్కి యూస్ చేస్తాం, అలాగే యాంటాసిడ్స్ తయారు చేయడానికి కూడా బేకింగ్ సోడా యూస్ చేస్తాం. వాషింగ్ సోడా ఫార్ములా చాలా ఇంపార్టెంట్, వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఇంకా ఇంపార్టెంట్. 10H2O అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ చూసుకుంటే. Na2CO3 అంటే సోడియం కార్బోనేట్ లాగే ఉంది ఇది కూడా. Na2CO3 అంటే సోడియం కార్బోనేట్, Na2CO3 వాషింగ్ సోడా, బట్ దానికి ఒక 10H2O ఉంటుంది, వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటారు అనమాట. NaHCO3 సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, సోడియం కార్బోనేట్. NaOH కాస్టిక్ సోడా, NaHCO3 బేకింగ్ సోడా. బేకింగ్ సోడాని మీరు హీట్ చేస్తే అప్పుడు వచ్చేది Na2CO3 ప్లస్ H2O ప్లస్ CO2. దీని నుంచి వచ్చిన Na2CO3కి 10 వాటర్ క్రిస్టల్స్ని యాడ్ చేస్తే Na2CO3.10H2O అవుతుందన్నమాట. ఇదే వాషింగ్ సోడా. దీని యూజెస్ క్లీనింగ్ ఏజెంట్ కింద యూజ్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే పర్మనెంట్ హార్డ్నెస్ని రిమూవ్ చేస్తుంది. బోరాక్స్ పౌడర్ మేకింగ్లో ఉపయోగించవచ్చు వీటిని. వాషింగ్ సోడా, బోరాక్స్ పౌడర్ మేకింగ్ ఇది ఇంపార్టెంట్. మిగిలినవి గమ్మున గుర్తొస్తుంది కానీ ఇది గమ్మున గుర్తురాదు. వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ present in one formula of a unit of salt is referred as crystallization of water. ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే ఈ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ వల్లే వీటికి కలర్ అన్నది వస్తుంది అనమాట. ఈ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ తీసేస్తే కలర్ అన్నది ఉండదు.
కాపర్ హైడ్రేటెడ్ సల్ఫేట్ CuSO4.5H2O వల్ల బ్లూ కలర్లో ఉంటుంది. సో బ్లూ విట్రియాల్ అంటారు. వాషింగ్ సోడా Na2CO3.10H2O ఫార్ములా. జిప్సమ్ ఫార్ములా వచ్చేసి CaSO4.2H2O. చూసారా, CaSO4.5H2O అయితే బ్లూ కలర్లో ఉంటుంది, బ్లూ విట్రియాల్ అంటాం. అలా కాకుండా CaSO4.2H2O అయితే జిప్సమ్. అలా కాకుండా హాఫ్ H2O ఉంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనమాట. బేకింగ్ సోడా NaHCO3. దీంట్లో ఎలాంటి వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఉండదు. ఓకే. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. లెఫ్ట్ సైడ్ ఆఫ్ జిగ్జాగ్ లైన్ ఉన్నాయి, అంటే జిగ్జాగ్ లైన్ చూసాం కదా పీరియాడిక్ టేబుల్లో. దాంట్లో లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ మెటల్స్, వెరాజ్ రైట్ సైడ్ ఉన్నాయన్నీ నాన్ మెటల్స్. బార్డర్ ఎలిమెంట్స్ ఆఫ్ జిగ్జాగ్ లైన్ అన్ని మెటలాయిడ్స్. మెటల్స్ ఫిజికల్ ప్రాపర్టీస్: షైనింగ్ సర్ఫేస్, లిస్ట్రస్. నెక్స్ట్ మెటల్స్ ఆర్ హార్డ్. మెటల్స్ అన్నీ హార్డ్గా ఉంటాయి, కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. లిథియం, సోడియం, పొటాషియం సాఫ్ట్. ఈవెన్ కత్తితో కూడా వీటిని కోసేయచ్చు. సో అందుకే ఈ మూడు ఎక్సెప్షన్స్ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో మనల్ని అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మెటల్స్ ఆర్ డక్టైల్ అండ్ మాల్యుబుల్. డక్టైల్ అంటే వైర్స్ కింద, తీగల కింద చేయొచ్చు. అలాగే మాల్యుబుల్ అంటే షీట్స్ కూడా డ్రా చేయొచ్చు. సోనోరస్ అంటే సౌండ్ చేస్తాయి మెటల్స్ యూజ్డ్ ఫర్ మేకింగ్ బెల్ మెటీరియల్. ఇవి ఇంపార్టెంట్, అలాయ్స్ అడుగుతూ ఉంటాడు. బెల్ మెటీరియల్ జనరల్గా కాపర్ ప్లస్ ఎస్ఎన్ అంటే టిన్. బ్రాంజ్ అంటే కాపర్ ప్లస్ టిన్ అనమాట. బ్రాంజ్ బెల్స్ యూజ్ చేస్తాం మనం. బ్రాంజ్ అంటే కాపర్ ప్లస్ టిన్ కలిస్తే వచ్చే మెటీరియల్ బ్రాంజ్ మెడల్స్ ఇస్తూ ఉంటారు కదా. బ్రాంజ్ మెడల్స్, గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ అంటారు. ఆ బ్రాంజ్ అంటే ఇదే, కాపర్ ప్లస్ టిన్ కలిపితే వచ్చేది బ్రాంజ్. నెక్స్ట్ బ్రాస్ అంటే కాపర్ ప్లస్ జింక్ కలిపితే వచ్చేది బ్రాస్. గుడ్ కండక్టర్స్ ఆఫ్ మెటల్ అండ్ ఎలక్ట్రిసిటీ. మెటల్స్ అనేవి గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఎగ్జాంపుల్ సిల్వర్, కాపర్ ఎక్సెట్రా. హై మెల్టింగ్ పాయింట్. ఎక్సెప్షన్, అన్నిటికీ హై మెల్టింగ్ పాయింట్ ఉంటాయి, బట్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. మెర్క్యూరీ లిక్విడ్ కింద ఉంటుంది రూమ్ టెంపరేచర్లో కూడా. సో అంటే దీని మీనింగ్ అంత హై మెల్టింగ్ పాయింట్ ఉండదు అని మెర్క్యూరీకి. ఈవెన్ గ్యాలియం, మెటల్స్ అయినప్పటికీ లో మెల్టింగ్ పాయింట్ వెన్ కంపేర్ టు అదర్ మెటల్ ఎలిమెంట్స్. మెటల్ ఆక్సైడ్స్ బేసిక్ నేచర్, ఆల్కలీ మెటల్స్ కదా. సో ఆల్కలీ అంటే బేసిక్. సమ్ మెటల్ ఆక్సైడ్స్ ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్. జిగ్జాగ్ లైన్కి దగ్గరలో ఉన్న మెటల్ ఏదైతే ఉందో అది ఆంఫోటెరిక్. ఎగ్జాంపుల్ Al2O3. అల్యూమినియం ఆక్సైడ్ ఎసిడిక్, అలాగే బేసిక్ నేచర్ రెండు. అటువంటి వాటిని ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటారు. ఇదంతా మెటల్స్కి సంబంధించి. నాన్ మెటల్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్. నాన్ మెటల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లస్ట్రస్ కాదు, అంటే షైనీ నేచర్ కాదు. బట్ ఒక ఎక్సెప్షన్ ఉంది, అయోడిన్ లస్ట్రస్ కింద ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది అయోడిన్. సో అయోడిన్ ఎక్సెప్షన్. బ్రిటల్ నేచర్. నెక్స్ట్ నాట్ సోనోరస్, సౌండ్ చేయు. నెక్స్ట్ పూర్ కండక్టర్స్. దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది, గ్రాఫైట్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బట్ ఇది నాన్ మెటల్. బ్రోమైన్ అన్నది లిక్విడ్ నాన్ మెటల్ అట్ రూమ్ టెంపరేచర్, ఇది ఒక ఎక్సెప్షన్. నెక్స్ట్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఎసిడిక్ నేచర్లో ఉంటాయి. CO2, SO2 ఎగ్జాంపుల్స్. మెటల్స్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనకు మెటల్స్ అంటే ఏంటో ఎగ్జాంపుల్స్ తెలుసు, నాన్ మెటల్స్ ఎగ్జాంపుల్స్ తెలుసు. కెమికల్ ప్రాపర్టీస్, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎయిర్తో కనుక రియాక్ట్ అయితే మెటల్ ఏమవుతుంది, మెటల్ ఆక్సైడ్ ఫామ్ చేస్తుంది. సోడియం, పొటాషియం మాత్రం చాలా విగరస్గా రియాక్ట్ అవుతాయి. ఈవెన్ ఫైర్ కూడా అంటుకునే ప్రమాదం ఉంది సోడియం, పొటాషియం అయితే. సో అందుకే వీటిని కిరోసిన్లో స్టోర్ చేస్తారు. AgAu, గోల్డ్, సిల్వర్ ఇవి ఆక్సిజన్ తోటి రియాక్ట్ అవ్వవు హై టెంపరేచర్స్లో అయినా కానీ. ఎందుకంటే రియాక్టివిటీ సిరీస్లో చూసుకుంటే ఇది లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ కదా. సో అందుకని. అలాగే ప్లాటినం కూడా. వెన్ అల్యూమినియం రియాక్ట్ విత్ ఆక్సిజన్ ది ఫార్మ్ ఆక్సైడ్ లేయర్. యాక్చువల్గా అల్యూమినియం ఆక్సిజన్తో రియాక్ట్ అయితే అల్యూమినియం ఆక్సైడ్ ఫామ్ అవుతుంది ఫస్ట్ లేయర్. ఈ ఫస్ట్ లేయరే మిగతా అల్యూమినియం ఆక్సైడ్ అదే ఆక్సిజన్తో రియాక్ట్ కాకుండా ఆపేస్తుంది అనమాట. ఫర్దర్ కొరోషన్ జరగకుండా
ఆపేస్తుంది ఈ అల్యూమినియం లేయర్. దాన్నే యానోడైజేషన్ అంటాం. వాటర్తో మెటల్స్ ఎలా రియాక్ట్ అవుతాయి చూద్దాం. మెటల్స్ ప్లస్ వాటర్, మెటల్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అవుతుంది. మెటల్ ఆక్సైడ్ ప్లస్ H2O, మెటల్ ఆక్సైడ్ని మళ్ళీ వాటర్ తోటి రియాక్ట్ చేస్తే మెటల్ హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. సోడియం పొటాషియం ఈవెన్ కోల్డ్ వాటర్తో కూడా రియాక్ట్ అవ్వగలవు. వేరేజ్ మెగ్నీషియం కనుక చూసుకుంటే, ఎందుకంటే మోర్ రియాక్టివ్ కదా, సోడియం పొటాషియంలో ఏది బాగా రియాక్టివ్ అంటే పొటాషియం బాగా రియాక్టివ్ అని కంపేర్ టు సోడియం. సో సోడియం పొటాషియం ఈవెన్ కోల్డ్ వాటర్ అయినా రియాక్ట్ అయిపోతాయి. మెగ్నీషియం అయితే హాట్ వాటర్ కావాలి. అలా కాకుండా ఇంకా కొంచెం ముందుకెళ్తాయి. ఐరన్, అల్యూమినియం, జింక్ వీటికి ఏంటంటే స్టీమ్ కావాలి, అంటే బాగా హై టెంపరేచర్ వాటర్ కావాలి. వెరాజ్ పీబీ, లెడ్, కాపర్, గోల్డ్, సిల్వర్ ఇవైతే అసలు వాటర్తో రియాక్టే కాదు. ఈవెన్ మీరు హై వాటర్ పెట్టినా కానీ. యాసిడ్స్తో మెటల్స్ ఎలా రియాక్ట్ అవుతాయి, మెటల్ ప్లస్ యాసిడ్ హైడ్రోజన్ ప్లస్ సాల్ట్ రిలీజ్ చేస్తాయని ఆల్రెడీ మనం చూసాం. నెక్స్ట్ ఒక మెటల్ ఇంకో మెటల్తో ఎలా రియాక్ట్ అవుతాయి, ఎలా రియాక్ట్ అవుతుంది అంటే మనకి నిమోనిక్ ఉంది కదా, ఆ నిమోనిక్ ప్రకారం రియాక్టివిటీ సిరీస్ ప్రకారం రియాక్ట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ రియాక్టివిటీ సిరీస్ సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఐరన్, అదర్ మెటల్స్తో రియాక్ట్ అయినప్పుడు మనం రియాక్టివిటీ సిరీస్ బేస్ చేసుకున్నాం. సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఐరన్, సోడియం, షీ, నిమోనిక్ నాకు గుర్తు రావట్లేదు, అందుకే ఒకసారి బ్యాక్ వెళ్తున్నాను. మీకు ఏమన్నా ఐడియా ఉంటే నిమోనిక్ని కింద కామెంట్లో మెన్షన్ చేయండి, సో దట్ మీరు కూడా ఒకసారి రివిజన్ జరిగినట్టు ఉంటుంది. నాకైతే ఐడియా రాలేదు, సో అందుకే నేను ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి రియాక్టివిటీ సిరీస్ యొక్క నిమోనిక్ ఏంటో చూస్తాను. కెమికల్ రియాక్షన్స్ దగ్గర చూసాం మనం నిమోనిక్ అన్నది. Please stop calling me. Please stop calling me a cute zebra. I like her calling highly smart guy. ఇప్పుడు నిమోనిక్ గుర్తొచ్చింది. ప్లీజ్ స్టాప్ కాలింగ్ హర్. ప్లీజ్ స్టాప్ కాలింగ్ మీ ఏ క్యూట్ జీబ్రా. ఐ లైక్ కాలింగ్ హర్. ఐ లైక్ కాలింగ్ హర్ ఏ స్మార్ట్ గై. ఓకే, దాని బేసిస్ మీద ఈ మెటల్ టు మెటల్ రియాక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. యానోడైజేషన్ కంప్లీట్ అయింది. మెటల్ టు metal reaction. Metal to non-metal interaction చూద్దాం. Compounds formed by transfer of electron from metal to non-metal known as ionic compounds. ఒక మెటల్ నుంచి ఇంకో మెటల్కి మధ్య ఏదైనా బాండ్ ఫామ్ అయితే మోస్ట్లీ అది అయోనిక్ బాండ్ అయి ఉంటుంది. NaCl ఎగ్జాంపుల్, Na ప్లస్ Cl మైనస్, Na ప్లస్ క్యాటయాన్, Cl మైనస్ యానయాన్. Ionic compound యొక్క ప్రాపర్టీస్. జనరల్లీ దీస్ ఆర్ సాలిడ్స్ అండ్ బ్రిటల్. Ionic bond, strong bond, need more energy to break bonds. So melting point to boiling point to high గా ఉంటుంది. Ionic bond between metal and non-metal. Example NaCl. Ionic bond strongest. మోర్ ఎనర్జీ కావాలి బ్రేక్ చేయాలంటే. మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఎక్కువగా ఉంటాయి. అయోనిక్ బాండ్ బిట్వీన్ మెటల్ అండ్ నాన్ మెటల్. మెటల్కి నాన్ మెటల్కి మధ్యలో అయోనిక్ బాండ్ ఉంటుంది. నాన్ మెటల్కి నాన్ మెటల్కి మధ్యలో కోవలెంట్ బాండ్ ఉంటుంది. మెటాలిక్ బాండ్ మెటల్కి మధ్యలో ఉంటుంది. ఓకే, సాల్యుబుల్ ఇన్ వాటర్ బట్ ఇన్సాల్యుబుల్ ఇన్ కిరోసిన్, పెట్రోల్ ఎక్సెట్రా. అయోనిక్ కాంపౌండ్స్ అనేవి వాటర్లో సాల్యుబుల్, కిరోసిన్ పెట్రోల్లో ఇన్సాల్యుబుల్.
Ionic compounds in water conduct electricity, but in solid state they don't conduct electricity. Occurrence of metals. Metals మనకి ఎలా దొరుకుతాయి? మినరల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మినరల్స్ ద్వారా మనకి మెటల్స్ వస్తాయి. మినరల్స్ అంటే ఏంటి? ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్ విచ్ ఆకర్ న్యాచురల్లీ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ ఆర్ నోన్ యాజ్ మినరల్స్. మినరల్స్ ఎక్కడ ఉంటాయి? ఓర్స్లో ఉంటాయి. ఓర్ అంటే ఏంటి? మినరల్స్ ఫ్రమ్ విచ్ మెటల్స్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ ఎకనామికల్లీ ఆర్ కాల్డ్ ఓర్స్. అంటే ఏవైనా ఎలిమెంట్స్ మనకి ఎర్త్ క్రస్ట్లో దొరికితే, ఎర్త్ క్రస్ట్ ద్వారా దొరికితే వాటిని మినరల్స్ అంటాం. ఇఫ్ సపోజ్ ఆ మినరల్స్ కనుక మెటల్స్ అయితే వాటిని ఓర్స్ అంటాం. ఎకనామికల్గా మనం బయటికి తీసుకురాగలం అంటే వాటిని ఓర్స్ అంటాం. జనరల్లీ ఓర్స్ ఆర్ ఫౌండ్ యాజ్ ఆక్సైడ్స్, కార్బోనేట్స్, సల్ఫైడ్స్. జనరల్గా బయట ఉన్న ఆక్సిజన్తోనూ, సల్ఫర్తోనూ, కార్బన్తోనూ రియాక్ట్ అయిపోయి ఆ మినరల్స్ మోస్ట్లీ ఆక్సైడ్స్ ఫామ్లో కానీ, కార్బైడ్స్ ఫామ్లో కానీ, కార్బోనేట్స్ ఫామ్లో కానీ, సల్ఫైడ్స్ ఫామ్లో కానీ ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ ఐరన్ ఓర్. ఐరన్ ఓర్ మ్యాగ్నెటైట్ లేదా హెమటైట్ ఫామ్లో ఉంటుంది. మ్యాగ్నెటైట్ అంటే Fe3O4. హెమటైట్ అంటే Fe2O3. ABCDEFGHIJKLM. హెచ్ అంటే హెచ్ ముందు వస్తుంది కాబట్టి స్మాల్ నెంబర్ ఆఫ్ ఐరన్ Fe2O3. మ్యాగ్నెటైట్ హెచ్ తర్వాత ఎం వస్తుంది. సో అందుకని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఐరన్ మాలిక్యూల్స్ ఉంటాయి Fe3O4. ఈ ఫామ్లో ఉంటుంది జనరల్గా ఐరన్ ఓర్లో. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్. ఫస్ట్ మెటల్స్ ఆర్ ఫౌండ్. కొన్ని మెటల్స్ ఫ్రీ స్టేట్లో ఉంటాయి. ఇవి చాలా ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. కొన్ని మెటల్స్, కొన్ని కాంపౌండ్స్ ఆక్సైడ్ ఫామ్లో, కార్బోనేట్స్ ఫామ్లో, సల్ఫైడ్స్ ఫామ్లో ఉంటాయి. ఫ్రీ స్టేట్లో ఉండే మెటల్స్ ఏంటి? గోల్డ్, సిల్వర్. కేజీఎఫ్ చూసారు కదా, దాంట్లో గోల్డ్ మైనింగ్ అంటారు కదా, ఆ గోల్డ్ మైనింగ్ అంటే ఇవే. అవి ఫ్రీ స్టేట్లో ఉంటాయి. సో అందుకని అక్కడ అంత ప్రాసెస్ అక్కర్లేదు దాన్ని రిఫైన్ చేయడానికి. అందరూ తవ్వేసి లోపల ఉన్నది బయటికి తీసుకొచ్చారు చాలు. వీళ్ళు నీట్గా దాన్ని అమ్మేసుకోవచ్చు అనమాట. గోల్డ్ బిస్కెట్స్ కింద హీట్ చేసి కరిగించి గోల్డ్ బిస్కెట్స్ ఫార్మ్లోకి తీసుకొచ్చి అమ్మేస్తారు దాన్ని. అందుకే గోల్డ్, సిల్వర్ ఫ్రీ స్టేట్లో దొరుకుతాయి. కాంపౌండ్స్ వచ్చేసి ఆక్సైడ్స్, కార్బోనేట్స్, సల్ఫైడ్స్. మిగిలినవన్నీ కాంపౌండ్స్ ఫామ్లో దొరుకుతాయి. కాంపౌండ్స్ అంటే ఆక్సైడ్స్ కింద, కార్బోనేట్స్ కింద, సల్ఫైడ్స్ కింద దొరుకుతాయి. ఓర్స్ మైనింగ్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఓర్స్ నుంచి ఏదైనా మినరల్ మైనింగ్. ఫస్ట్ మైనింగ్ చేస్తాం. అంటే మైనింగ్ అంటే తవ్విన తర్వాత ఇప్పుడు మనకి ఒక సర్టైన్ ఏరియాలో ఖనిజాలు అవి కనిపిస్తాయి. ఇప్పుడు కనిపించిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. మైనింగ్ చేసి బయటికి తీసుకొస్తాం అనమాట. మైనింగ్ అంటే తవ్విన తర్వాత ఎక్స్ట్రాక్షన్. ఆ లోపల ఉన్నదాన్ని బయటికి తీసుకురావడాన్ని ఎక్స్ట్రాక్షన్ అంటాం. ఇప్పుడు రిఫైనింగ్. దాన్ని ఇప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్, మనకి ఏ మెటీరియల్ అయితే కావాలో అది తప్ప మిగిలిన ఇంప్యూరిటీస్ అన్ని బయటికి పంపేస్తాం అనమాట. దాన్ని రిఫైనింగ్ అంటాం. రిఫైన్ చేసిన తర్వాత వచ్చేది ప్యూర్ మెటల్. అన్వాంటెడ్ కాంపౌండ్స్, అదర్ మెటీరియల్స్ విచ్ మిక్స్డ్ ఇన్ ద ఓర్. మనకు అక్కర్లేని అనవసరమైన మెటీరియల్స్ ఏవైతే మిక్స్ అయిపోయి ఉంటాయో మనకు కావాల్సిన ఎలిమెంట్స్తో పాటు ఆ మెటీరియల్ని గ్యాంగ్ అని చెప్పి అంటారు. GANGUE. ఈ టర్మ్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్, బేస్డ్ ఆన్ రియాక్టివిటీ ఆఫ్ మెటల్స్ వి యూజ్ డిఫరెంట్ టెక్నిక్స్. ఈ మెటల్స్ యొక్క రియాక్టివిటీ బేస్ చేసుకుని మనం డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేస్తాం అనమాట ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్, లో రియాక్టివ్ మెటల్స్ ఉన్నాయనుకోండి. లో రియాక్టివ్ మెటల్స్ అంటే మనం ఇందాక చెప్పుకున్న సిరీస్లో లాస్ట్ ఎలిమెంట్స్ అనమాట. ప్లీజ్ స్టాప్ కాలింగ్ హర్ ప్లీజ్ స్టాప్ కాలింగ్ మీ ఏ క్యూట్ జీబ్రా. ఐ లైక్ కాలింగ్ her a calling her a smart guy. I like calling her a smart guy. I like calling her smart guy. ఇది నిమోనిక్ కదా. సో లాస్ట్లో ఏముంది? స్మార్ట్ గాయ్. స్మార్ట్ అంటే సిల్వర్, గాయ్ అంటే గోల్డ్. సో సిల్వర్ గోల్డ్ ప్లాటినం. నెక్స్ట్ అలాగే
స్మార్ట్ గాయ్. హర్ అంటే హెచ్, హెచ్ అంటే హెచ్జి అంటే మెర్క్యూరీ. సో ఏయు, ఏజీ, హెచ్జి ఈ లాస్ట్లో ఉన్న ఈ మూడు లో రియాక్టివ్ మెటల్స్. వీటికి ఒక ప్రాసెస్ ఉంటుంది, మీడియం రియాక్టివ్ మెటల్స్. ఐ లైక్ ఐ అంటే ఐరన్, ఎల్ అంటే లెడ్ టిన్. నెక్స్ట్ స్టాప్ కాలింగ్ హర్ ఏ క్యూట్ లిటిల్ క్యూట్ అండ్ ఏ క్యూట్ జీబ్రా. కాలింగ్ మీ ఏ క్యూట్ జీబ్రా. జీబ్రా అంటే జింక్. సో జింక్ ఐ లైక్ కాలింగ్ హర్. ఐ అంటే ఐరన్, లెడ్, టిన్ ఇవన్నీ మీడియం రియాక్టివ్. ప్లీజ్ స్టాప్ కాలింగ్. పీ అంటే పొటాషియం, స్టాప్ అంటే సోడియం, కాలింగ్ అంటే కాల్షియం. కాలింగ్ హర్, ప్లీజ్ స్టాప్ కాలింగ్ అంటే కార్బన్. ప్లీజ్ స్టాప్ కాలింగ్ హర్ మోస్ట్. కాలింగ్ హర్ కాలింగ్ మీ అంటే మెగ్నీషియం. కాలింగ్ మీ ఏ క్యూట్ జీబ్రా. ఏ అంటే అల్యూమినియం ఇవన్నీ హైలీ రియాక్టివ్. మెటల్స్ ఆఫ్ లో రియాక్టివిటీ. సి అంటే కాపర్ ఇక్కడ. ఓకే, మెటల్స్ ఆఫ్ లో రియాక్టివిటీ హెచ్జి, ఏయు, ఏజీ. వీటిని ఫస్ట్ ఏం చేస్తామంటే ఇవి ఒక్కొక్కసారి సల్ఫైడ్ ఓర్స్ కింద దొరుకుతాయి అన్నమాట మనకి. లో రియాక్టివ్ అయినప్పటికీ సల్ఫైడ్ తోటి రియాక్ట్ అయ్యి ఉండొచ్చు ఒక్కొక్కసారి. సో అందుకని ఫస్ట్ వీటిని రోస్టింగ్ చేస్తాం. రోస్టింగ్ అంటే ఆక్సైడ్స్లోకి కన్వర్ట్ చేస్తాం, సల్ఫైడ్స్ నుంచి ఆక్సైడ్స్లోకి కన్వర్ట్ చేస్తాం. ఈ కన్వర్ట్ చేసేసిన ఆక్సైడ్స్ని మెటల్స్లోకి మార్చుకుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సిన్నబార్ అనేది మెర్క్యూరీ ఓర్. సిన్నబార్ హెచ్జిఎస్ కింద ఉంటుంది. దాన్ని ఆక్సిజన్ తోటి కంబైన్ చేస్తే హెచ్జిఓ ప్లస్ ఎస్ఓ2 ఫామ్ అవుతుంది. ఈ హెచ్జిఓని హీట్ చేసుకుంటే ఆక్సిజన్ బయటకు వచ్చేస్తుంది. సో ఫస్ట్ రోస్టింగ్ చేసి దాని ద్వారా ఇలా చేస్తాం. మీడియం రియాక్టివ్ మెటల్స్ ఉంటాయి. మీడియం రియాక్టివ్ మెటల్స్ జీబ్రా, క్యూట్ జీబ్రా. ఐ లైక్ కాలింగ్. ఐ అంటే జీబ్రా అంటే జింక్, ఐ అంటే ఐరన్, లైక్ అంటే లెడ్ ప్లస్ అలాగే టిన్. లైక్ కాలింగ్ అంటే కాపర్. ఓకే, కాపర్. ఇవన్నీ మీడియం రియాక్టివ్ మెటల్స్. ఓర్స్లో రెండు రకాలుగా ఉండొచ్చు, కార్బోనేట్స్ కింద ఉండొచ్చు లేదా సల్ఫైడ్స్ కింద ఉండొచ్చు. సల్ఫైడ్స్ కింద ఉంటే దాన్ని రోస్టింగ్ చేసి దాని ద్వారా, రోస్టింగ్ అంటే ఆక్సిజన్ యాడ్ చేసి దాని ద్వారా ఆక్సైడ్స్ కింద ఫామ్ చేసి మళ్ళీ ఇక్కడ ఈసారి రెడ్యూస్ చేయాలి. దేన్ని యూస్ చేసి? కార్బన్ యూస్ చేసి. కార్బన్ మోర్ రియాక్టివ్ కదా. క్యూట్ జీబ్రా కదా. క్యూట్ అన్నది జీబ్రా కంటే ముందు ఉంది. సో కార్బన్ మోర్ రియాక్టివ్ కాబట్టి కార్బన్ యూస్ చేసి రెడ్యూస్ చేయాలన్నమాట. ఇఫ్ సపోజ్ కార్బోనేట్సే కనుక ఉన్నాయనుకోండి, కార్బోనేట్స్ ఉంటే వాటిని క్యాల్సినేషన్ అంటే కార్బోనేట్స్ని కాస్త ఆక్సైడ్స్ కింద మారిస్తే దాన్ని క్యాల్సినేషన్ అంటాం. దాని ద్వారా ఆక్సైడ్స్ వస్తాయి. ఈ ఆక్సైడ్స్ని రెడ్యూస్ చేస్తాం కార్బన్ యూస్ చేసి. దాని ద్వారా మెటల్ సపరేట్ అయిపోతుంది. క్యాల్సినేషన్ CaCO3 కాస్త CaO ప్లస్ CO2 కింద, ఆ కార్బోనేట్స్ని కాస్త ఆక్సైడ్స్ కింద మారుస్తాయి. రోస్టింగ్ ZnS ప్లస్ O2 కాస్త ZnO ప్లస్ SO2, సల్ఫైడ్స్ టు ఆక్సైడ్స్. ఆక్సైడ్స్ బై యూజింగ్ రిడక్షన్ టెక్నిక్ వి గెట్ ప్యూర్ మెటల్. మెటల్స్ ఆఫ్ హై రియాక్టివిటీ. మెటల్స్ ఆఫ్ హై రియాక్టివిటీ ఎలా చేస్తాము అంటే, హై రియాక్టివిటీ అంటే ప్లీజ్ స్టాప్ కాలింగ్ హర్. ప్లీజ్ అంటే పొటాషియం, స్టాప్ అంటే సోడియం, కాలింగ్ మీ. కాలింగ్ అంటే సిఏ అంటే కాల్షియం, మీ అంటే మెగ్నీషియం, ఏ అంటే అల్యూమినియం, ఏ క్యూట్ జీబ్రా.
హైలీ రియాక్టివ్ మెటల్స్ కాంట్ బి obtained జస్ట్ బై హీటింగ్ విత్ కార్బన్. కార్బన్తో హీట్ చేస్తే ఏమి మనకి వచ్చేది హై రియాక్టివ్ మెటల్స్, ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే చాలా వాటితో రియాక్ట్ అయిపోయి ఉంటాయి కాబట్టి. సో అందుకని హై రియాక్టివ్ ఎలిమెంట్స్కి మనం ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ యూజ్ చేస్తాం. ఎన్ఏసిఎల్లో ఎలక్ట్రోలిసిస్లో కింద ఎన్ఏసిఎల్ వేస్తాం సో దట్ వీ గెట్ ఎన్ఏ. లో రియాక్టివ్ మెటల్స్ రోస్టింగ్ ద్వారా, మీడియం రియాక్టివ్ మెటల్స్ క్యాల్సినేషన్ లేదా రోస్టింగ్, దాని తర్వాత రిడ్యూసింగ్ యూజింగ్ కార్బన్. నెక్స్ట్ హై రియాక్టివ్ మెటల్స్ ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ ద్వారా. రిఫైనింగ్ ఆఫ్ మెటల్స్, మెటల్స్ obtained ఫ్రమ్ రిడక్షన్ టెక్నిక్స్ ఆర్ నాట్ ప్యూర్, సో వీ యూజ్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ మెథడ్స్ యూజ్ చేసి ఆ మెటల్స్ని ఇంకా రిఫైన్ చేస్తాం అనమాట. ఫర్ సపోజ్ కనుక మనం చూసుకుంటే క్యాథోడ్ యానోడ్ రెండు తీసుకుని ఎలక్ట్రోలైసిస్ చేస్తాం. ఇంప్యూర్ మెటల్ కింద యానోడ్ని తీసుకుంటాం, ప్యూర్ మెటల్ కింద క్యాథోడ్ని తీసుకుంటాం. ఇప్పుడు ఇంప్యూర్ మెటల్ మొత్తం కరిగిపోయి క్యాథోడ్ కింద ఫామ్ అయిపోద్ది అనమాట. క్యాథోడ్ పెరిగిపోతూ ఉంటుంది. ప్యూర్ క్యాథోడ్ థిక్నెస్ పెరిగిపోద్ది, ఇంప్యూరిటీస్ మొత్తం సెటిల్ అయిపోతాయి బాటంలో. దాన్ని యానోడ్ మడ్ అని చెప్పి అంటారు ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో. కరెంట్ పాస్ చేసినప్పుడు వెన్ కరెంట్ పాస్డ్ ఎలక్ట్రోలైట్ CuSO4 ఉందనుకోండి, Cu+2 SO4-2 కింద మారిపోతుంది. అప్పుడు Cu+2+2 ఎలక్ట్రాన్స్, Cu+2కి 2 ఎలక్ట్రాన్స్ దొరుకుతాయి. దాంతో అది కాపర్ కింద ఫామ్ అవుతుంది. వేరాజ్ యానోడ్ దగ్గర Cu కాస్త Cu+2 2 ఎలక్ట్రాన్స్ కింద విడిపోతుంది. Corrosion is a process of slow deterioration of a metal as a result of chemical reaction between it and surroundings. ఇది ఆల్రెడీ మనం చూసాం. సిల్వర్ సల్ఫైట్, కాపర్ కార్బోనేట్, ఐరన్ ఆక్సైడ్, రెడ్డిష్ బ్రౌన్ కలర్స్ ఆల్రెడీ మనం చూసాం. రస్ట్ Fe+O2+H2O Fe2O3.XH2 హైడ్రేటెడ్ ఐరన్ ఆక్సైడ్, దీన్ని రస్ట్ అంటారు. ఓన్లీ వాటర్ ఉన్నా రస్ట్ అన్నది ఫామ్ అవుతుంది. ఎయిర్ వాటర్ రెండు ఉంటేనే రస్ట్ ఫామ్ అవుతుంది. ఈ తుప్పు పట్టడాన్ని మనం తగ్గించడానికి యూజ్ చేసే ప్రాసెస్ ఏంటి, మెథడ్స్? ఫస్ట్ పెయింట్ వేసి, లేదా ఆయిలింగ్ అన్నా చెయ్యి, లేదా గ్రీజింగ్ అన్నా చెయ్యి, లేదా గాల్వనైజింగ్ అంటే జింక్ కోటింగ్ అన్నా వెయ్యి పైన, లేదా క్రోమ్ డిపాజిషన్ అన్నా వెయ్యి, ఎలక్ట్రోకెమికల్ డిపాజిషన్ ఆఫ్ క్రోమ్ అన్నా చెయ్యి మెటల్ మీద. లేదా యానోడైజింగ్ అంటే Al2O3లో ఆక్సైడ్ లేయర్ ఫామ్ అవుద్ది, అదే ఫర్దర్ కొరోషన్ కాకుండా ఆపుతుంది. అలాగన్నా చేయాలి. లేదా మేకింగ్ అల్లాయ్స్ అన్నా చేసాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే బ్రాంజ్ అన్నది అల్లాయ్. దేనికి మధ్య అల్లాయ్ అంటే కాపర్కి టిన్కి మధ్య అల్లాయ్. సిమిలర్లీ బ్రాస్ కూడా అంతే. బ్రాస్ జింక్కి టిన్కి మధ్య అల్లాయ్. మోర్ దాన్ 2 ఎలిమెంట్స్ని మిక్స్ చేస్తే దాన్ని అలాయింగ్ అంటారు. దీనివల్ల స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుద్ది, కరోషన్ తగ్గుద్ది. ఎగ్జాంపుల్ స్టీల్ అనేది ఐరన్ ప్లస్ కార్బన్. స్టెయిన్లెస్ స్టీల్ ఐరన్ కార్బన్ ప్లస్ క్రోమియం. అమాల్గమ్ అంటే అలాయ్ ఆఫ్ మర్క్యూరీ. బ్రాస్ కాపర్ జింక్. బ్రాంజ్ కాపర్ ప్లస్ టిన్. సోల్డర్ అన్న లెడ్ ప్లస్ టిన్. ఇక్కడతోటి మనకి మెటలర్జీ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్. బాండింగ్ ఇన్ కార్బన్, నెక్స్ట్ అలాగే వర్సటైల్ నేచర్ ఆఫ్ కార్బన్ గురించి చూస్తాం. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ చూస్తాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ కార్బన్ కాంపౌండ్స్ ఏంటో కూడా చూస్తాం. ఇథనాయిక్ యాసిడ్. నెక్స్ట్ సోప్స్ అండ్ డిటర్జెంట్స్ని కూడా డీటెయిల్గా స్టడీ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ C12 యూజ్డ్ ఫర్ మెజరింగ్ అటామిక్ మాస్ని మెజర్ చేయడం కోసం C12ని యూజ్ చేస్తాం. AMU అంటే అటామిక్ మాస్ యూనిట్, దీన్ని డాల్టన్ అని కూడా అంటారు. C14 కార్బన్ డేటింగ్ కోసం ఉపయోగపడుతుంది. హాఫ్ లైఫ్ 5730 ఇయర్స్. ఇది ఇంపార్టెంట్, బిట్లో అడగచ్చు 5730 ఇయర్స్. దీన్ని బేసిస్ చేసుకుని దేనిదైనా ఒక లివింగ్ బీయింగ్ యొక్క ఏజ్ అంతా డిటర్మైన్ చేయొచ్చు అనమాట ఈ కార్బన్ డేటింగ్ ప్రాసెస్ ద్వారా. లైఫ్ ఆన్ ఎర్త్ ఈజ్ కార్బన్ బేస్డ్. కార్బన్ నాన్ మెటల్. దీంట్లో 6 ప్రోటాన్స్ ఉంటాయి, 6 న్యూట్రాన్స్ ఉంటాయి. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 4 ఉంటాయి, వ్యాలెన్సీ 4. దాని కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p2. బాండింగ్ ఇన్ కార్బన్.
ఫర్ స్టెబిలిటీ డూప్లెట్ ఆక్టెట్ 4. ఇక్కడ చూసుకుంటే 2 4 4 4కి ఇంకొక మరొక 4 కనుక ఉంటే అప్పుడు 8 ఎలక్ట్రాన్స్ అవుతాయి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో. సో ఆ 4 ఎలక్ట్రాన్స్ గెయిన్ అవుతుంది. లేదా డూప్లెట్ హైడ్రోజన్ హీలియం ఇన్ కేస్ ఆక్టెట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటే ఆక్టెట్ అంటారు, లేదా హీలియం కోసం వెళ్తే దాన్ని డూప్లెట్ కాన్ఫిగరేషన్ అంటారు. స్టెబిలిటీ మనకి ఇక్కడ ఆక్టెట్ స్టెబిలిటీ కార్బన్కి. ఫర్ రిమూవింగ్ 4 ఎలక్ట్రాన్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్. అలా కాకుండా ఇంకో 4 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవడం కొంచెం ఈజియర్. 6 ఎలక్ట్రాన్ కానీ ఇక్కడ సపోజ్ 4 ఎలక్ట్రాన్స్ని కనుక గెయిన్ చేసుకుంది అనుకోండి, అది చాలా డిఫికల్ట్ అయిపోతుంది. ఎందుకంటే 4 ఎలక్ట్రాన్స్ని జస్ట్ ఇంకొక 4 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటే అక్కడ ఉండే 6 ప్రోటాన్స్ 10 ఎలక్ట్రాన్స్ని హ్యాండిల్ చేయాలి. అది హ్యాండిల్ చేయడం కుదరదు. సో మనకు ఉన్నది ఒకటే దారి. సో అయోనిక్ బాండ్ ఫామ్ చేసుకోవడానికి ఎలాంటి ఛాన్స్ లేదు కార్బన్కి. ఇంకెటు వచ్చి ఉన్నది ఒకటే దారి, అది కూడా ఫర్ గెయినింగ్ 4 ఎలక్ట్రాన్స్. సో ఉన్నదల్లా ఒకటే దారి, అది కూడా ఏంటంటే కోవలెంట్ బాండ్ ఫామ్ చేసుకుని ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటాం అనమాట. కోవలెంట్ బాండ్ అంటేనే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. హైడ్రోజన్ ఉందనుకోండి, హెచ్ టూ అంటే ఒక ఎలక్ట్రాన్ సింగిల్ బాండ్ ఫామ్ చేస్తాయి. హైడ్రోజన్ హెచ్లో ఒక ఎలక్ట్రాన్, ఇంకో హెచ్లో ఇంకొక ఎలక్ట్రాన్, రెండు కలిపి సింగిల్ బాండ్. ఆక్సిజన్ ఓ టూ అంటే రెండు బాండ్స్ని ఫామ్ చేస్తాయి. ఎన్ టూ వచ్చేసి 3 బాండ్స్ని ఫామ్ చేస్తాయి. అయోనిక్ బాండ్ కోవలెంట్ బాండ్కి డిఫరెన్సెస్: ఎక్స్చేంజ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అన్నది జరుగుతుంది అయోనిక్ బాండ్. దీంట్లో షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరుగుతుంది. బాండింగ్ అన్నది స్ట్రాంగ్ అయోనిక్ బాండ్లో. కోవలెంట్ బాండ్లో అయోనిక్ బాండ్తో కంపేర్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్. అంత స్ట్రాంగ్ ఏం కాదు అయోనిక్ బాండ్తో కంపేర్ చేస్తే. మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ చాలా ఎక్కువ అయోనిక్ కాంపౌండ్స్కి. వెరాజ్ కోవలెంట్ కాంపౌండ్స్కి లెస్ మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్. గుడ్ కండక్టర్స్ అయోనిక్ compounds in aqueous state, whereas poor conductors of covalent bond. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అయోనిక్ బాండ్లో మోస్ట్లీ ఉంటాయి. ఇక్కడ నాన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ కలిపి ఫామ్ చేసుకునేది కోవలెంట్ బాండ్. కార్బన్కి చాలా అలోటోప్స్ ఉన్నాయి. అలోటోప్స్ అంటే డిఫరెంట్ ఫామ్స్లో ఎగ్జిస్ట్ అయ్యి ఉండటాన్ని అలోట్రోప్స్ అంటారు అనమాట. కార్బన్ డిఫరెంట్ ఫామ్స్లో ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది. సో అందుకని కార్బన్కి ఎలోట్రోప్స్ అన్నీ ఉన్నాయి. కార్బన్ ఎలోట్రోప్స్ ఏమేంటి అంటే ఎగ్జాంపుల్ డైమండ్, గ్రాఫైట్, ఫ్యూలరెన్స్, గ్రాఫీన్. డైమండ్ కనుక చూసుకుంటే ప్రతి కార్బన్ ఆటమ్ బాండ్ అయి ఉంటుంది ఇంటూ 4 విత్ అదర్ 4 కార్బన్ ఆటమ్స్. డైమండ్ వెరీ హార్డ్, అలాగే పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. గ్రాఫైట్ ఈచ్ కార్బన్ ఆటమ్ బాండెడ్ టు 3 అదర్ కార్బన్ ఆటమ్స్. డైమండ్లో అయితే 4 అదర్ కార్బన్ ఆటమ్స్, కానీ ఇక్కడ 3 అదర్ కార్బన్ ఆటమ్స్ మాత్రం. సో అందుకే కొంత సాఫ్ట్గా ఉంటుంది, స్లిప్పరీ నేచర్ ఉంటుంది, లూబ్రికెంట్ కింద యూజ్ చేస్తారు, ఈవెన్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కూడా గ్రాఫైట్. నెక్స్ట్ ఫ్యూలరెన్స్ అంటే బాల్ షేప్లో ఉంటుంది లేదా ట్యూబ్ షేప్లో ఉంటుంది. బాల్ షేప్లో కనుక ఉంటే బక్మినిస్టర్ ఫ్యూలరెన్స్ అంటారు, C60. ట్యూబ్ షేప్లో కనుక ఉంటే నానో ట్యూబ్స్ అంటారు. గ్రాఫీన్ అంటే సింగిల్ లేయర్ ఆఫ్ గ్రాఫైట్, అది 3 లేయర్స్ కనీసం. ఇది బాల్ షేప్, ట్యూబ్ షేప్లో ఉంటుంది ఫ్యూలరెన్స్. గ్రాఫిన్ మాత్రం సింగిల్ లేయర్ ఆఫ్ గ్రాఫైట్, ఇది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. వెర్సటైల్ నేచర్ ఆఫ్ కార్బన్. Versatile, able to do different things or different uses, mainly due to catenation tetravalency. Catenation, self-linking of atoms to create chains and rings, దాన్ని catenation అంటాం. దాని అంతా అదే కావాలంటే రింగ్స్ ఫామ్ చేసుకోగలదు, చైన్స్ ఫామ్ చేసుకోగలదు, దాన్ని catenation అంటాం. Tetravalency, example benzene C6H6. Tetravalency, C has valency of 4, it is capable of bonding with 4 other atoms or other elements. Example hydrogen, oxygen, nitrogen, sulfur, chlorine, etc. Hydrocarbons bond with carbon, hydrogen.
హైడ్రోకార్బన్స్ మొత్తం 4 ఎలక్ట్రాన్స్ తోటి బాండ్ అవుద్ది, దాన్ని టెట్రావాలెన్సీ అంటారు. అలాగే ఈజీగా రింగ్స్ చైన్స్ ఫామ్ చేస్తారు, దాన్ని క్యాటనేషన్ ప్రాపర్టీ అంటారు. హైడ్రోకార్బన్స్ రెండు రకాలు, సాచురేటెడ్ అన్సాచురేటెడ్. సాచురేటెడ్ అయితే ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉంటాయి, దాన్ని సాచురేటెడ్ అంటారు, అంటే ఆల్కేన్స్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. వేరే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే డబుల్ బాండ్ ఉన్న ట్రిపుల్ బాండ్ ఉన్న అన్సాచురేటెడ్ అంటారు. CnH2n+2 CnH2n CnH2n+2 అన్నది ఆల్కేన్, CnH2n ఆల్కీన్, CnH2n-2 అన్నది ఆల్కైన్. ఇప్పుడు స్ట్రక్చరల్ ఐసోమర్స్ అంటే హ్యావ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్ట్రక్చర్. ఇక్కడ చూస్తే ఇది బ్యూటేన్, ఇక్కడ చూస్తే ఇది ఐసోబ్యూటేన్. ఇలా డిఫరెంట్గా ఉంటే దాన్ని స్ట్రక్చరల్ ఐసోమర్స్ అంటారు. కార్బన్ కాంపౌండ్స్ అండ్ ఫంక్షనల్ గ్రూప్స్. హైడ్రోకార్బన్స్ CH కాంపౌండ్స్ తో ఫామ్ అయితే హైడ్రోకార్బన్స్ అంటారు. హెటీరో ఆటమ్స్ హైడ్రోజన్ CH కాంపౌండ్స్ ఇన్ విచ్ హైడ్రోజన్ ఆటమ్ రీప్లేస్డ్ బై అదర్ ఎలిమెంట్ అయితే దాన్ని హెటరో ఆటమ్స్ అంటాం. Functional group. A heteroatom and group containing these have specific properties. హెట్రో ఆటమ్ కనుక క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ అయితే దాన్ని అప్పుడు హాలో ఆల్కేన్ అని చెప్తాం అనమాట. హాలో బదులు క్లోరిన్ ఉంటే క్లోరో ఆల్కేన్, బ్రోమో ఆల్కేన్ అని చెప్పి అంటాం. ఫంక్షనల్ గ్రూప్ ClBr, అలాగా హాలోజన్స్ అంటాం. నెక్స్ట్ ఆక్సిజన్ హెటీరో ఆటమ్ కింద ఉంటే అప్పుడు మనకు వచ్చే గ్రూప్స్ వచ్చేసి ఆల్కహాల్ రావచ్చు, అంటే OH, లేదా ఆల్డిహైడ్ అంటే COH. నెక్స్ట్ కీటోన్ అంటే CO, కార్బాక్సిలిక్ యాసిడ్ COOH. Homologous series of compounds in which same functional group substitute for hydrogen in carbon chains is called homologous series. ఎగ్జాంపుల్ ఆల్కేన్స్, అలాగే కొన్ని టైప్స్ ఆఫ్ ఆల్కహాల్ CH3OH, C2H5 అంటే ఒక టైప్ ఆఫ్ CnH2n+2 లేదా CnH2n-2. వీటిని ఎక్కడైనా ఒక సీక్వెన్స్ తోటి ఫాలో అవుతూ ఉంటే అవి కూడా హోమోలాగస్ సిరీస్. ప్రాపర్టీస్ హ్యావ్ సేమ్ జనరల్ ఫార్ములా బట్ మాలిక్యులర్ ఫార్ములా ఇస్ డిఫరెంట్. In homologous series, consequent molecules differ by CH2. Molecular weight 12+2 14 units. CH4, C2H6, C3H8, etc. As molecular mass increases, melting point increases, boiling point increases, but solubility reduces. ఇది ఇంపార్టెంట్ పాయింట్. మాలిక్యులర్ మాస్ కనుక పెరిగితే ఆటోమేటిక్గా మెల్టింగ్ పాయింట్ అనేది పెరుగుతుంది. M సింక్లో ఉన్నాయి కదా, మాలిక్యులర్ మాస్ మెల్టింగ్ పాయింట్. మాలిక్యులర్ మాస్ పెరుగుతుంది కాబట్టి మెల్టింగ్ పాయింట్ కూడా పెరిగిపోతుంది. మాలిక్యులర్ మాస్ ఇంక్రీజ్ అయితే బాయిలింగ్ పాయింట్ రెడ్యూస్ అవుతుంది, బట్ సాల్యుబిలిటీ రెడ్యూసెస్. Nomenclature of carbon compound based on number of carbon atoms. Next, type of bonds, type of functional group, class of compound, prefix or suffix. Haloalkanes prefix halogen. Chloroalkane అని చెప్పి రాయొచ్చు దీన్ని మనం. నెక్స్ట్ ఆల్కహాల్ సఫిక్స్ OL, CH3OH, మిథనాల్. ఆల్డిహైడ్ RCOH, ఆల్డిహైడ్. ప్రొపెనాల్. కీటోన్ సఫిక్స్ ఓన్, RCOR, ప్రొపెనాన్. నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ RCOOH. మిథనాయిక్ యాసిడ్, oic acid. Chemical properties of carbon compounds. Combustion. Chemical reaction between fossil fuel, hydrogen, carbon and oxygen gives CO2, H2O, heat and light. Hydrogen, carbon plus oxygen gives rise to CO2 plus H2O plus heat. Saturated hydrocarbons give clean blue flame. This is important.
clean blue flame. Next, unsaturated hydrocarbons yellow flame ఇస్తాయి with lot of black smoke. సఫిషియంట్ ఆక్సిజన్ కనుక ఉంటే క్లీన్ బ్లూ ఫ్లేమ్ వస్తుంది. ఇన్సఫిషియంట్ ఆక్సిజన్ అయితే ఎల్లో కలర్ వస్తుంది. కంబషన్ విత్ ఫ్లేమ్, ఎల్పిజి, కెరోసిన్ ఇవన్నీ కంబషన్ విత్ ఫ్లేమ్. వితౌట్ ఫ్లేమ్ కోల్. ఆక్సిడేషన్ కనుక చేస్తే కార్బన్ కాంపౌండ్స్ ఈజీగా ఆక్సిడైజ్ అయిపోయి ఆక్సిడైజ్డ్ ఇన్ కంబషన్. ఆల్కహాల్స్ ఆన్ ఆక్సిడేషన్ కన్వర్టెడ్ టు కార్బాక్సిలిక్ యాసిడ్. కార్బాక్సిలిక్ యాసిడ్కి ఆక్సిజన్ కలిపితే ఆల్కహాల్స్కి ఆక్సిజన్ కలిపితే కార్బాక్సిలిక్ యాసిడ్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఇథనాల్. ఇథనాల్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ KMnO4 లేదా K2Cr2O7 ఆక్సిజన్ కనుక కలిపితే ఎసిటిక్ యాసిడ్ అనేది వస్తుంది, ఇథనాయిక్ యాసిడ్. ఎడిషన్ రియాక్షన్. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్కి హైడ్రోజన్ యాడ్ చేస్తే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ పలాటియం నికెల్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కింద మారుతాయి. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే వెజిటేబుల్ గీ, డాల్డా అన్నది వస్తుంది. Substitution reaction. Generally, saturated hydrocarbons are more reactive, but in presence of sunlight, chlorine can replace hydrogen. CH4 plus Cl2 చేస్తే సన్లైట్ ద్వారా CH3Cl అనేది ఫామ్ అవుతుంది ప్లస్ HCl. ఇంపార్టెంట్ కార్బన్ కాంపౌండ్స్ ఇథనాల్, ఇథైల్ ఆల్కహాల్ ఆర్ డ్రింకింగ్ ఆల్కహాల్, C2H5OH లేదా C2H6O. ఇవన్నీ ఇథనాల్. ఇథనాల్ ఫంక్షనల్ గ్రూప్ OH. బాయిలింగ్ పాయింట్ 78 degrees centigrade. 95% ethanol plus 5% water gives rise to spirit. 99% ethanol absolute alcohol. Ethanol another good solvent used in medicine such as tincture of iodine, cough syrup, tonics, etc. Used in alcohol drinks. Manufacture of house paints की hand sanitizer की వీటన్నిటికి ఇథనాల్ యూజ్ చేస్తాం. ఇథనాల్ యూజ్డ్ యాజ్ బయోఫ్యూయల్. ఇథనాల్ బ్లెండింగ్ అంటే పెట్రోల్లో ఇథనాల్ కలపడం. ఇథనాల్ ఈజ్ denatured by addition. Denatured by adding additives to make it unsustainable for drinking. Colorless, taste, soul, smell. Reactions of ethanol. Ethanol reacts with sodium and produces hydrogen gas CH5OH plus Na. సోడియంతో రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. హీటింగ్ ఇథనాల్ at 443 Kelvin విత్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. కాన్సన్ట్రేటెడ్ H2SO4 యూజ్ చేస్తే వాటర్ లాగేస్తుంది. ఇథనాయిక్ యాసిడ్ లేదా ఎసిటిక్ యాసిడ్ CH3COOH or C2H5H4O2. వెనిగర్. వెనిగర్ అంటే డైల్యూటెడ్ ఎసిటిక్ యాసిడ్. ఫంక్షనల్ గ్రూప్ COOH. మెల్టింగ్ పాయింట్ 17 degrees centigrade, 290 Kelvin. రియాక్షన్స్ వచ్చేసి ఎస్టరిఫికేషన్ రియాక్షన్. ఎథనాల్ ఎథనాయిక్ యాసిడ్తో కలిపితే యాసిడ్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ యాసిడ్ లేదా క్యాటలిస్ట్ కింద అప్పుడు ఈస్టర్ ప్లస్ H2O వస్తుంది. ఈస్టరిఫికేషన్లో కూడా కైండ్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టైప్లో ఫామ్ అవుతుంది ఇథనాల్ ఎథనాయిక్ యాసిడ్ కలిపితే. Esters have sweet or fruit smell. Used in perfume making. Ester plus NaOH. Alcohol plus sodium salt of carboxylic acid. Saponification reaction అన్నమాట. Used in soap preparation. CH3COOH acid plus base gives rise to salt plus H2O. CH3COOH plus carbonate or hydrogen carbonates gives rise to salt plus CO2 plus H2O. Soaps and detergents. Most dirt is oil in nature, so doesn't in water. These can be cleaned by using soap and detergent. Soaps. Molecules of sodium or potassium salts of long chain of carboxylic acid. ఇలా ఉంటుందన్నమాట. RCOO-Na అన్నది ఫామ్ ఉంటుంది. దీంట్లో R అన్నది టైల్, COO-Na అన్నది హెడ్. ఈ హెడ్ మోస్ట్లీ హైడ్రోఫిలిక్ నేచర్, టెయిల్ అన్నది హైడ్రోఫోబిక్ నేచర్. సో ఇదేమో ఆయిల్ తోటి ఇంటరాక్ట్ అవుతాయి. ఈ టైల్స్ అన్నీ ఆయిల్తో ఇంటరాక్ట్ అయ్యి బయటికి హైడ్రోఫిలిక్ నేచర్ వల్ల వాటర్ తోటి రియాక్ట్ అవుతుంది, వాటర్ తోటి ఇంటరాక్ట్ అవుతుంది హెడ్.
This type of structure is called missile. Soap missile pulls out dirt particles and from colloidal solution. Soaps can't work effectively in hard water. Have calcium, magnesium ions. In hard water, soaps forms scums. సో వి యూజ్ డిటర్జెంట్స్ అది యూజ్ చేయాలి హార్డ్నెస్ ఉండటం వల్ల. సో నార్మల్ సోపానిఫికేషన్ అన్నది వర్కౌట్ కాదు. హార్డ్నెస్ ప్రాబ్లమ్ కెన్ బి ఓవర్కమ్ నో స్కమ్ ఫార్మేషన్. డిటర్జెంట్స్ ఆల్సో కాల్డ్ సోప్లెస్ సోప్స్. దీస్ ఆర్ మీడియం సాల్ట్స్ ఆఫ్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్. సోప్స్ డిటర్జెంట్స్ రెండిట్లకి డిఫరెన్స్. యాక్చువల్గా సపోజ్ హార్డ్ వాటర్ కనుకుంటే మనం ఇన్స్టెడ్ ఆఫ్ సోప్ మనం డిటర్జెంట్ యూస్ చేసుకోవడం బెటర్. అంటే సర్ఫ్లో డైరెక్ట్ డిటర్జెంట్ సర్ఫ్ని యూజ్ చేసుకోవడం బెటర్. ఇవే సోడియం సాల్ట్స్ ఆఫ్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ అన్నమాట. సోప్స్ డిటర్జెంట్స్ sodium salt of carboxylic acid soaps, sodium salt of benzene sulfonic acid give better results with soft water. Both సాఫ్ట్ వాటర్ అండ్ హార్డ్ వాటర్తోనూ డిటర్జెంట్స్ పనిచేస్తాయి. ఇక్కడ స్కమ్ అన్నది ఫామ్ అవుతుంది హార్డ్ వాటర్లో. అలాంటి స్కమ్ ఫార్మేషన్ జరగదు డిటర్జెంట్స్లో. సోప్ అన్నది న్యాచురల్, డిటర్జెంట్ అన్నది సింథటిక్. బయోడిగ్రేడబుల్, ఇది నాన్ బయోడిగ్రేడబుల్. ఓకే, ఇక్కడతోటి మన కెమిస్ట్రీ పూర్తి రివిజన్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి నోట్స్ రిఫర్ చేసుకోండి సరిపోద్ది. 8 మార్క్స్కి మనం ఇప్పుడు చదివింది మోర్ దాన్ ఎనఫ్. ఓకే, ఇది కాకుండా అవుట్ ఆఫ్ ఏదన్నా క్వశ్చన్ వస్తే ఒక్క క్వశ్చన్ వస్తుంది అంతే. మోస్ట్లీ ఒక క్వశ్చన్ వస్తుంది లేదా 2 క్వశ్చన్లు వస్తాయి. అవి తప్ప మిగిలిన ఫిజిక్స్ కెమిస్ట్రీలో మనం పక్కాగా 13 అవుట్ ఆఫ్ 13 తెచ్చుకోవాల్సిందే. అంటే మిగిలిన 2 క్వశ్చన్స్ కనుక కంప్లీట్ అయితే బోనస్ అనుకోండి. ఓకే, ఐ హోప్ ఇక్కడితో మీకు కెమిస్ట్రీ పూర్తిగా కంప్లీట్ అయింది అనుకుంటున్నాను. స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. సో దట్ ఫర్దర్ వీడియోస్లో మీకు ఇంకా క్లారిటీ వచ్చేటట్టుగా చెప్తాను. అలాగే ఇప్పటివరకు మన వీడియోని చెక్ చేశారంటే మీకు మన కంటెంట్ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.